ఈ వారం ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అమ్మ. నిన్న ఏదో కొన్ని 2 డౌట్స్ అడిగారు. ఒకటి అడుగుతున్నారు పర్టికులర్ ఎక్కువ మంది. sin x by x ఫండమెంటల్ పీరియడ్ లేదని రాసుకున్నారు మీకు. ఇది కాన్స్టెంట్ ఫంక్షనే అయితే కానీ కాన్స్టెంట్ ఫంక్షన్ డొమైన్ క్యాపిటల్. కాన్స్టెంట్ ఫంక్షన్ గ్రాఫ్ ఇలా ఉంటుంది. y ఈక్వల్ టు 1 ఇలా ఉంటుందమ్మ. ఎక్కడ కూడా బ్రేక్స్ ఉండవు, డిస్కంటిన్యూటీ ఉండదు. కానీ sin x by x డిఫైన్ అవ్వాలంటే sin x 0 కాకుండా ఉండాలి. క్యాన్సిలేషన్ 1 రాయాలంటే sin x నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. sin x నాట్ ఈక్వల్ టు 0 తీసుకోవాలి. sin x నాట్ ఈక్వల్ టు 0 అయితేనే నీకు ఇది కరెక్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని మనం గ్రాఫ్ గీస్తే మనకి ఇలా వచ్చింది. 0 దగ్గర డిఫైన్ కాదు అంటే 1 తీసుకోవాలి, కానీ 0 దగ్గర మళ్ళీ పై దగ్గర బ్రేక్ అవుతుంది, మళ్ళీ 2π దగ్గర బ్రేక్ అవుతాం. ఈ మధ్యలో ఎక్కడ కూడా అది 1 అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి ఇది ఈ గ్రాఫ్ ఏదైతే ఉందో అలాగే రిపీట్ అవుతుంటుంది. మీకు -π ఇలా ఉంటుంది గ్రాఫ్. సో దిస్ పీస్ ఈస్ రిపీటెడ్ బై ఎవ్రీ లెంత్ ఆఫ్ 2π. అందుకని మనం దీని పీరియడ్ 2π అని తీసుకుంటాం. 0 to πకి ఎలా ఉందో π నుంచి 2πకి కూడా అలాగే ఉంటుంది గ్రాఫ్. సో దట్స్ వై దిస్ ఫండమెంటల్ పీరియడ్ ఈస్ π. నువ్వు కావాలంటే దీనికి f(x + t) అని రాసుకోవచ్చు. నువ్వు కావాలంటే కనుక f(x + π) పైదో -sin x, కిందది కూడా -sin x, రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అనొచ్చు. ఆల్వేస్ కానీ కట్ అయితే కానీ ఇప్పుడు sin x by x లాగే ఉంటుంది. వచ్చి మనకి ఇదే ఉంటుంది. కానీ ఇది క్యాన్సిల్ చేస్తున్నాం అంటే ప్రొవైడెడ్ sin x is not 0 అని రాయాలి. సో డోంట్ బి కన్ఫ్యూజన్ విత్ f(x = 1) and f(x = sin x by x. Both are different. These are discontinuous at 0, π, 2π where this function is not defined. సో ఇవి ఎక్స్క్లూడ్ అవుతాయి. అందువల్ల నీకు ఈ పీసే రిపీట్ అవుతుంది. అందుకని ఫండమెంటల్ పీరియడ్ ఈస్ π. ఇది ఒకటి ఎక్కువ అడిగి ఉన్నారు డౌట్. సో రిమైనింగ్ రెండిట్లో ఎలాగో ఆన్సర్ రావట్లేదు కాబట్టి అవి యాడ్ చేసుకోలేము. ఇంకోటి మీకు ఇలా ఇచ్చారని దాని కరెక్షన్ రాస్తున్నాను. మీరు ఎర్రర్స్ రాసేటప్పుడు ఇది చూసుకోండి. √a² + 1 tan a tan b a² - 1 tan c. ఇక్కడ 2 times of a మిస్ అయినాం. ఇక్కడ ఒమేగా లాగా పడింది అండ్ ప్రొవైడెడ్ a నాట్ 0. a ఆల్రెడీ చెప్పినట్టున్నారు నాన్ 0. ఇలా తీసుకొని మినిమం వాల్యూ ఆఫ్ tan² a. సో Cauchy's squares inequality. Take the vector x bar is equal to ai cap √a² + 1 into j cap √a² - 1 into k cap. Similarly, vector b bar is equal to tan ai cap tan b j cap tan c k cap. Now x bar dot y bar mod whole square is less than or equal to mod x² mod y square. So mod x bar dot y bar is nothing but this is equal to 2a. Whole square gives 4a square is less than or equal to this one. This becomes 3a². Mod x² is a² plus a² plus 1 whole square. Root cancel -1 plus cancel 3a² into this becomes tan² a plus tan² b plus tan² c. Now a² cancel because a is not 0. 3/4. Therefore minimum value of tan² a plus tan² b plus tan² c equal 4/3. Then k అని ఇచ్చారు. Here k value 4/3. వాళ్ళు అడిగిన వాల్యూ 3k/2 ఎంత అడిగారు. 3 cancel by 2 means 3k/2. ఇది ఇస్తే కరెక్ట్ అయ్యేదాం. ఇక్కడ మిస్ అయింది ఏంటంటే ఇది ఈ వాల్యూ. దీని ప్లేస్ లో ఒమేగా అని ప్రింట్ అయింది. కరెక్షన్స్ లో ఏ అని పడాల్సింది ఒమేగా లా కొట్టేశారు. అందుకని దీన్ని యాడ్ స్కోర్ ఇచ్చాము. అలాగే ఇంకోటి 48th క్వశ్చన్ అనుకుంటాను. 48th అనుకుంటున్నా. 59th ఏలోనేమో మినిమం వాల్యూ కరెక్ట్ గానే ఉంటుంది కానీ మాక్సిమం వాల్యూ ఇంటీజర్ రావట్లేదు, ఫ్రాక్షన్ వస్తుంది. కాబట్టి డిఫరెన్స్ అక్కడ ఆప్షన్ లో లేదు. పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తే -8 sin² x 6 sin x ఇక్కడ ముందు ఏదో ఉందాం అనుకుంటా. దీన్ని పర్ఫెక్ట్ స్క్వేర్ రాస్తే సరిపోతుంది. 3 4 ఉంది, 3 అనుకుంటున్నా. ఇది డిస్టర్బెన్స్ ఉండొచ్చమ్మ ఇవాళ, ఎందుకంటే నా దగ్గర ఇది లేదు, పవర్ లేదమ్మా. లాస్ట్ టైం చేసినట్టు ఒకసారి లెన్స్ క్లీన్ చేయండి సార్, బెటర్ అయిద్దాం. ఓకే ఓకే. అంటే మామూలుగా అయితే ప్రాబ్లం అంటే ఏంటంటే ఇదమ్మా, మామూలుగా నాకు పవర్ లేదు. ఇది మొబైల్ డేటా తోటి వస్తుంది. మొబైల్ డేటా అంత ఎఫెక్టివ్ ఉంటుంది నేను అనుకోవడం. ఇప్పుడు ఎలా
వీడియో పాస్ అయిపోయింది సార్. చూస్తున్నాను. ఇప్పుడు ఇప్పుడేనా? కొంచెం బాగుంది సార్ ఇప్పుడు. ఒకసారి మరి నేను క్లీన్ చేస్తాను. చూడండి, ఓకేనా? ఇప్పుడు ఓకేనా అనుకుంటా. ఓకే సార్. ఓకే, మ్యూట్ చేసేసుకోండి. ఏదైనా ఉన్నా హ్యాండ్స్ రైజ్ చేయండి అమ్మా, అంటే ఇమీడియట్ గా మళ్ళీ ఎక్కువ టైం డిలే కాదు. చూస్తాను ఉంటాను. ఓకే, ఏ tan a స్క్వేర్ ప్లస్ 1 tan b a స్క్వేర్ మైనస్ 1 tan c. ఓకే కదా? ఎక్స్ బార్ వారి కాస్ట్ స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ అని రాస్తున్నాను. ఇన్ఈక్వాలిటీ కేవలం 3 టర్మ్స్ కాదమ్మా, n టైమ్స్ కూడా తీసుకోవచ్చు. కాస్ట్ స్క్వేర్స్ ఇన్ఈక్వాలిటీ అని రాస్తాం. దీంతో చేస్తే అట్లాగే ఇది కూడా దీంట్లో మినిమం వాల్యూ కరెక్ట్ గానే వస్తుంది, మాక్సిమం వాల్యూ ఇంటీజర్ అవ్వట్లేదు, అందువల్ల ఇది యాడ్ స్క్వేర్. సో పర్ఫెక్ట్ స్క్వేర్ లో రాయాలి. ఒకసారి రిపీట్ చేస్తున్నాం అది పర్ఫెక్ట్ స్క్వేర్. -8 కామన్ తీసి చేస్తాం. దిస్ బికమ్స్ sin square x minus 6/8 sin x. ఇంతవరకు మనకు అవసరమైంది sin square x కోఎఫిషియంట్ కామన్. కీప్ ద కాన్స్టెంట్ సేమ్. నౌ ద బ్రాకెట్ వరకు పర్ఫెక్ట్ స్క్వేర్ రాయాలి. This becomes 3 and this becomes 4. 3 and 4. నేను ఎక్కువ అడిగిన డౌట్స్ లో ఆల్రెడీ పోస్ట్ చేసాం కరెక్షన్స్ అడ్వాన్స్ పేపర్ లో. మెయిన్స్ లో ఒకటే ఉంది, అది ఆన్సర్ లేదు కాబట్టి అది యాడ్ చేసాం ఆల్రెడీ. ఎక్కువగా 11th క్వశ్చన్ అడిగారు మెయిన్స్ లో, అదేమో మీరు టర్మ్స్ చదువుకోవట్లేదు, కోడింగ్ చదవట్లేదు. కొంచెం జాగ్రత్తగా ఆల్ఫా బీటా గామా నీకు ఆన్సర్ కూడా అనిపిస్తున్నప్పుడు పాజిటివ్ ఇచ్చారా నెగిటివ్ ఇచ్చారా చూసుకోవట్లేదు. అది కొద్దిగా ఇబ్బంది ఎగ్జామినేషన్. ప్రాబ్లం వచ్చి పోగొట్టుకోవడం అని అంటారు దాన్ని. అంటే ఆ ప్రొసీజర్ నీకు తెలిసి ఎగ్జామ్ లో మార్కులు పోగొట్టుకోవడం. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ నీకు తెలియని రావు ఎగ్జామ్ లో, పర్టికులర్ గా మెయిన్స్ అండ్ అడ్వాన్స్ లో ప్రాబ్లమ్స్ 90% వరకు నీకు తెలిసినవి ఉంటాయి. అటు మెయిన్స్ లో అయితే 100% ఉంటాయి, మాక్సిమం 95-99% ఉంటాయి. అడ్వాన్స్ లో మాత్రం ఒక 80 to 90% మీకు కామన్ గానే ఉంటాయి. ప్రాబ్లమ్స్ అవే ఉంటాయి, నీకు జనరల్ గా రోజు చేసే ప్రాబ్లమ్స్ లాగా ఉంటాయి. కానీ కండిషన్స్ సరిగ్గా చదువుకోక ఎగ్జామ్ లో రాంగ్ పెడతారు. నేను పెట్టింది కూడా అలాగే ఉంది. మీకు ఇంకా మేము ప్రయోగాలు చేయట్లే, అసైన్మెంట్ లో ప్రాబ్లమ్స్ ఇచ్చి మీ చేత మిస్టేక్స్ చేయిస్తాం. ఆన్సర్ అదే అనుకుంటారు, ఆల్రెడీ ఫిక్స్ లో ఇస్తున్నారు, అక్కడక్కడ మారుస్తున్నారు. యాడింగ్ b square term and subtracting b square. A square plus 2ab plus b square minus b square cancel. So multiplying with 8, this becomes 3 plus 9/8. Sorry, 64. I'm sorry. Within the brackets minus of 8 times. And 8 to multiply minus into minus plus. Balance is sin x minus 3/8 whole square. So దీని కనుక్కోవాలి మనం. ఇక్కడ కనుక్కునేటప్పుడు ఇది 0 అయినప్పుడు నీకు 3 plus 9/8 that gives maximum value. Sin x becomes 3/8 sometimes because it lie between -1 to +1. ఇది -1 పెట్టినప్పుడు ఇది మాక్సిమం వచ్చిద్దాం, లేదా నువ్వు రేంజ్ స్క్వేర్ చేయడం చెప్పాం కదా, ఆ ప్రొసీజర్ లో దీన్ని కనుక్కుంటే మాక్సిమం వాల్యూ 3 plus 9/8, మినిమం వాల్యూ 8 minus 11/8 whole square, that is equal to 121/8 అని వచ్చిద్దాం మైనస్ ఆఫ్. దీన్ని సింప్లిఫై చేస్తే అది ఇంటీజర్ వస్తుంది. మినిమం వాల్యూ ఇంటీజర్ అని, మాక్సిమం వాల్యూ నాట్ ఇంటీజర్. బట్ వాడు అడిగిన లాంబ్డా మైనస్ మ్యూ అనేది దాంట్లో లేదు. ఇలా తీసుకొని స్క్వేర్ చేయాలి. sin x lie between -1 and +1. Subtract -3/8. -1 minus 3/8 less than sin x minus 3/8 less than, this becomes 5/8. This is equal to -11/8 less than sin x minus 3/8 less than 0. 0 less than sin x minus 3/8 less than 5/8. దీని హోల్ స్క్వేర్ చేసి యాడ్ చేస్తాం. 0 to 121/8 from the first one union, second one 0 to 25/64. Sorry, 64. ఈ రెండింటిని యూనియన్ చేసి ఇది గ్రేటెస్ట్ అమ్. 0 to 121 divided by 64 వస్తుంది. సో దిస్ ఇస్ ద వాల్యూ. దాన్ని మనం -8 తో మల్టిప్లై చేసి యాడ్ చేస్తాం. దెన్ యూ విల్ గెట్ ద మినిమం అండ్ మ్యాక్స్. ఇంకా 2 క్వశ్చన్స్ కి సొల్యూషన్స్ పెట్టాము, సారాలు ఇచ్చారు, అవే పెట్టేసాను. యాజ్ ఈజ్ గా 3 వేరియబుల్స్ ఉన్నప్పుడు ట్రాన్స్ఫర్మేషన్ చేసి కూడా చేయొచ్చు అని చెప్పాం. అవి రెండు కూడా ట్రాన్స్ఫర్మేషన్ అప్లై. సో మనం మాక్సిమం మినిమం రాసేటప్పుడు సింగిల్ టర్మ్ ని వాడటం నేర్చుకున్నాం. మల్టిపుల్ టర్మ్స్ ఉన్నప్పుడు ఎలా అనేది, లేదా మాక్సిమం మినిమం, జెన్సన్స్ ఇన్ఈక్వాలిటీ, ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఈ మూడే వాడాలి. సోర్స్ అదే, వేరే చేయలేదు. జామెట్రీ కాకపోతే
గ్రాఫ్ గీసి ట్రై చేయండి. లాస్ట్ ఆప్షన్ గ్రాఫ్ ఉంది, మనకి కుదరనప్పుడు గ్రాఫ్ తో చేద్దాం. దాని గ్రాఫ్ గీయడానికి కాంపోజిట్ ఫంక్షన్ నేచర్ మనకు 1 or 2 ఎగ్జాంపుల్స్ రాసాం. దాన్ని మనం కావాలంటే కొద్దిగా ఎక్స్టెండ్ చేసుకుందాం, అది ఫ్యూచర్ లో చేద్దాం. ఒకేసారి నేను డబ్ చేసినా కూడా కొంతమంది కన్ఫ్యూజన్ ఉండొచ్చు, నేను అందుకని ఒక ఎగ్జాంపుల్ రాస్తాను, ఎక్కువ రాయట్లేదు. ఫంక్షన్స్ లో ట్రై చేసి చెప్తాను. నెక్స్ట్ ఇప్పుడు ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ లో కొన్ని గ్రాఫ్లు చెప్తాము. ఒక్కొక్క సందర్భంలో ఒకటాం గ్రాఫికల్ గానే చేయాల్సి వచ్చిన సందర్భాలు అడ్వాన్స్ లెవెల్ అవసరం, మెయిన్స్ లెవెల్ అంత అవసరం ఉండదు, సింపుల్ కేసులో వస్తాయి. మీరు ఏదేదో ఊహించుకోమాకండి, ఏదేదో వస్తాయి క్వశ్చన్స్. మెయిన్స్ డైరెక్ట్ గా క్వశ్చన్స్ ఉంటాయి. 100% 25 క్వశ్చన్స్ లో మ్యాథ్స్ పరంగా మోస్ట్ ఆఫ్ ది కేసెస్ 20 చేయొచ్చు. 5-3 క్వశ్చన్స్ నేను ఎగ్జామ్ చేస్తున్నాను, వాస్తవంగా అవి కూడా అంత ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏమి అవ్వట్లేదు. మీరు ఏదో ఊహించుకోబాకండి మెయిన్స్ ఎగ్జామ్ రావడానికి. మెయిన్స్ లో మార్క్స్ రావాల్సిన మనకి ఇచ్చేది 300, లాస్ట్ ఇయర్ దానికే మాట్లాడుతున్నారు. దీంట్లో ఒక ఆయనకి 90.5% వచ్చింది. మీకు తెలియడానికి రాస్తున్నాను, 90.5% లాస్ట్ స్టూడెంట్. మా క్యాంపస్ లో ఉన్న లాస్ట్ స్టూడెంట్ గురించి మాట్లాడుతున్నాను. ఈయన క్వాలిఫై, ఈయనకి వచ్చిన మార్క్స్ వెళ్తాను ఉంటాయి 78 మార్క్స్. ఏది పేపర్ బాగా ఈజీగా ఇచ్చారు, ఎందుకంటే ఈజీగా ఇవ్వడానికి మీకు ఛాన్స్ లేదు అనుకున్నాం. కెమిస్ట్రీ పేపర్ తప్ప మిగతా ఎక్సెప్ట్ కెమిస్ట్రీ పేపర్ రిమైనింగ్ అని ఈజీగా. ఈ పేపర్ లో అంటే ఈయన రాసిన పేపర్ లో ఈ పర్సెంటేజ్ వచ్చినప్పుడు ఈయన కెమిస్ట్రీలో మా క్యాంపస్ లో మీ క్యాంపస్ లో ఉన్నారు 42 నుంచి లేదా 50 మార్క్స్ వస్తే ఈయనకి 99% వస్తుంది. మార్క్స్ 99 out of 100 ఇన్ కెమిస్ట్రీ సబ్జెక్ట్, బట్ గెటింగ్ 99%. సో మార్కులు తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది పేపర్ మీద డిపెండ్ అయి ఉంటుంది, ఆ రిలేటివ్ ఎగ్జామినేషన్ లో వచ్చే పర్సెంటేజ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని మీరు ఇచ్చిన ఎగ్జామ్ పేపర్ డిఫికల్టీగా ఇచ్చినప్పుడు మార్కులు తగ్గితే నాకు 300 వస్తేనే ఆల్ ఇండియా సీట్ వచ్చిందని అనుకోమాకండి. మరి 50 మార్కులు వచ్చిన వాళ్ళకి కూడా 99% వచ్చింది. 99 పాయింట్ సంథింగ్, నేను వరకు 99 రాస్తున్నాను. ఈ రేంజ్ లో ఉన్న వాళ్ళందరికీ 99 ఉంది. మీకు కావాలంటే మీకే ఆల్రెడీ అక్కడ కొంతమంది ఉన్నారు, ఇక్కడ ఈ క్యాంపస్ లో కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అవుట్ గోయింగ్ సీరియస్, నేను వాళ్ళదే చెప్తున్నాను. ఆ టైంలో రాసిన ఈయనకి 70% ఈయన క్వాలిఫై అవుతాడు, సీట్ రాదు ఓసీ. మనకు కావాల్సింది 98.5 అండ్ అబౌవ్ ఇంత రావాలన్న. దీనికి దానికి తేడా ఎంత ఉంటుంది సార్ అంటే జస్ట్ నువ్వు 96 or 97 తెచ్చుకుంటే చాలు. పేపర్ బట్టి కొద్ది డిఫికల్టీ అయితే 96 సఫిషియెంట్. అంటే నీకు రావాల్సిన మార్క్స్ అన్నాం 1/3 ఆఫ్ యువర్ టోటల్. మేము అసెస్ చేసేది కూడా ఇదే, మేము పేపర్ ఇచ్చిన దాన్ని బట్టి ఈ పర్సంటేజ్ మారుస్తూ ఉంటాం. మార్కులు తగ్గి వచ్చిన వాళ్ళు మేము అన్ఫిట్ ఫిట్ అని ఉంటారు కదా, అలా ఏముండదమ్మా. మనం రాసే దాంట్లో ఈ క్వాలిఫైయింగ్ నేచర్ కూడా చూస్తాం. మీకు 11 lakhs రాస్తారు, 11 lakh అరౌండ్ రాస్తారు. ఓపెన్ లో ఓసీలో తీసుకునేది 1,20,000. ఈ 1,20,000 లో 90 కదా లాస్ట్ ఇయర్, అంతకుముందు 87% ఉన్నా కూడా క్వాలిఫై అయ్యారు. క్వాలిఫై అంటే ఈ రేంజ్ లో ఉంటాం. 87% కావాలంటే ఇందాక 70 కూడా అవసరం లేదని కదా, ఆ 75 కూడా అవసరం లేదని కదా, 78 కూడా. కాబట్టి మనకు రావాల్సింది 300 మార్కులకి 100 అంటే 1/3 మార్క్స్ ఎక్కువ వచ్చినా ఆల్వేస్ యూ ఆర్ గెటింగ్ ఎ సీట్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్. లేదా మెయిన్స్ ఆర్ అడ్వాన్స్ మీకు సీట్ రావడానికి దర్ ఇస్ సఫిషియెంట్ 1/3 ఆఫ్ మార్క్స్. అంటే జస్ట్ పాస్ అంటాం చూడు ఇంటర్మీడియట్ లో 33%, 35 కూడా చూడలేదు, 33% వస్తే పాస్ అయినట్టు. మరి సార్ మరి క్వశ్చన్ మార్క్ పెద్ద క్వశ్చన్ ఉంటుంది, మరి 2 సంవత్సరాలు 6 years ఫౌండేషన్ తీసుకొని మాకు అవి వస్తాయా అని డౌట్ ఉంటుంది. ఇది కాంప్లికేటెడ్ కాదు, దాంట్లో నీకు కావాల్సింది క్యాలిక్యులేషన్ లో యాక్యురసీ ఉండటం, నీకు వచ్చిన విషయాన్ని పర్ఫెక్ట్ గా ఎగ్జామ్ లో రాయడం. అంటే నీకు రాని విషయం నేను ఏమి ఉంటుంది కదా. మనం 75 క్వశ్చన్స్ ఇస్తే మిమ్మల్ని రాయమంటుంది దీన్ని సీట్ రావడానికి ఎగ్జాక్ట్ గా 30 క్వశ్చన్స్ రాస్తే చాలని చెప్పి ఇంటూ 4. ఈ నేను చెప్పేది 120 మార్క్స్. ఇది ఆల్వేస్ సేఫ్ జోన్. 100% మంచి సీట్ వచ్చింది, 100% మంచి సీట్ వచ్చింది 120. నేను చెబుతున్నా 100 అంటే నువ్వు రాయాల్సినంత 20.4 రాసిన నీకు సీట్ వచ్చింది గ్యారెంటీ. ఎన్ఐటి సీట్ అయితే గ్యారెంటీ. వీటిలో ప్రాబ్లం ఉండదు, ఎన్ఐటి సీట్ లో దీంతో ప్రాబ్లం ఉండదు. మేము మాట్లాడుతుంది ఇంతవరకే. మరి సార్ మమ్మల్ని ఇంత దూరం ఎలా తీసుకెళ్తారంటే మీరు ఏ స్టేజ్ లో ఉన్నా వాళ్ళకి ఆ స్టేజ్ ప్రకారం మాట్లాడతారు, అంతేగాని 300కి 250 270 వచ్చేవాడు మేము అడగట్లేదు. దట్ ఇస్ డిఫరెంట్ మ్యాటర్. కావాల్సింది ఇక్కడ స్కోర్ కాదు. ఇప్పుడు ఇందాక ఏదో చెప్పాక డిఫికల్టీ కెమిస్ట్రీ ఇచ్చిన వాళ్ళకి వచ్చింది 202 203 మార్కులే, ఎక్కువ రాలి.
202, 203, 190 వచ్చినాడు కూడా ఈ పర్సంటైల్ కూడా ఉన్నారు. అంటే ఈ పర్సంటైల్ ఉన్నాడంటే అర్థమైంది వీళ్ళకన్నా ఎగో ఎంత ఉంటారు 0.1%. 0.1% ఇన్ దట్ డే. 1 lakh లో వీళ్ళకన్నా ముందు ఉండేది 10,000 మంది 10,000 మంది ఉండేది వీళ్ళకన్నా. 202 మార్క్స్ అవుట్ ఆఫ్ 300. పర్సంటైల్ వేరు, మార్కులు వేరు. ఆ వీక్ లో ఆ రోజు రాసిన వాళ్ళు 202 మార్కులు వచ్చినట్టు 99.9 వచ్చింది. సార్ నాకు 202 మార్కులు వచ్చినాయి, నేను అన్ఫిట్ అనుకోవద్దయ్యా. ఇక్కడ ఆ వీక్ ఆ టైంలో ఒక సెషన్ లో నువ్వు ఎంతమంది రాస్తారు? అరౌండ్ 1 lakh 1.5 lakh రాస్తారు అంటే వాళ్ళు నీకన్నా ముందుండేది 0.01%. అంటే ఈయనకన్నా తక్కువ ఉన్నాడు, అంటే ఈయనకన్నా వెనకున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఆ ముందున్న వాళ్ళు ఎంత 0.1% ఆఫ్ దట్. అంటే 1200 మెంబర్స్, 800 మెంబర్స్, 900 మెంబర్స్ డిపెండ్స్ అపాన్ ఆన్ దట్ అటెండెన్స్. అంతమందే ఉంటారు. సెషన్స్ వేరు మెయిన్స్ లో. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ రాసేటప్పుడు చూడాల్సింది పేపర్ లో నీకు టఫ్ అనిపిస్తుంది, అది ఐడెంటిఫై చేయొచ్చు. ఇన్ని ఎగ్జామ్స్ పెట్టి మీకు నేర్పేది అదే. ఈజీ టు డిఫికల్టీ మారుస్తూ ఉంటారు. పేపర్ టఫ్ గా ఉంది, దెన్ రైట్ డౌన్ 7 or 8 క్వశ్చన్స్ నీ పేపర్. సబ్జెక్ట్ లో 7, 8 రాయి. అందులో లేదా నీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఉంటే ఒక 4 క్వశ్చన్ ఎక్కువ రాయి. ఇక్కడ మార్కులు చూసుకోకూడదు. నాకు 90కి 100కి 90 వచ్చినాయి, 99 వస్తే నేను ఆల్ ఇండియా టాపర్ అలా అనుకోకూడదు. మార్కులు తక్కువ కాదు, పేపర్ రిలేటివ్ గా తగ్గుతాయి మార్కులు. చూసుకోవాలి తప్ప నువ్వు అన్ఫిట్ అని మాత్రం ముందుగా మీరు చెక్ చేసుకోవద్దు. దట్ ఇస్ రాంగ్. ఇచ్చే పేపర్ స్టాండర్డ్ బట్టి మీకు ఫ్లెక్సిబిలిటీ వేరియేషన్స్ ఉంటాయి, అవి ఖచ్చితంగా ఉంటాయి. మరి మీరు ఫౌండేషన్ చదివారు కదా, మరి ప్రతి వాళ్ళకి మెయిన్స్ లో 100 అంటే రాలేదు, రావట్లేదు. ఆ ఇచ్చిన పేపర్ కొద్దిగా ఈజీగా ఉంటే 100 వస్తాయి, కొద్దిగా టఫ్ ఉంటే 2% మిస్ అవుతుంది కొంతమందికి. అయినా మిస్ అవుతుంది అంటే అర్థమైంది వాళ్ళకి రావాలి కాదు. ఆ ఎగ్జామినేషన్ లో ఇన్ టైమ్ లో అవి పర్ఫెక్ట్ గా చేయలేకపోతే యాక్యురసీ ఉండదు. అంటే క్వశ్చన్ వాళ్ళకి రాదని కాదు. లేదా మిగతా వాళ్ళందరికీ వచ్చిన 100కి 100 మార్కులు తెచ్చుకున్నాయన అదే ఎన్ఐటీలో ఎక్కడో ఒకసారి చదువుతాడు. సమ్ ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూట్ అయితే నువ్వు వైలో చదువుతావు. ఈయన ఫస్ట్ డే జాయిన్ అయితే నువ్వు 4th డే జాయిన్ అవుతావు. తేడా అయింది దీనికి, ఆయన ఫస్ట్ నువ్వు 4th డే తేడా అంతే. జాయిన్ అవడం షూర్. కాబట్టి ఈయన కొద్దిగా ఎక్కువ కష్టపడ్డాడు కాబట్టి లోయర్ క్లాస్ నుంచి ఈయన వెళ్ళి కొద్దిగా సేఫ్ ఆ ఇన్స్టిట్యూట్ జాయిన్ అవుతాడు. నువ్వు ఇంకొక ఇన్స్టిట్యూట్ లో సేఫ్ జాయిన్ అవుతావు, అంతే తప్ప ఏం తేడా ఉండదు. జాయిన్ అవడం షూర్. ఆయన కష్టపడి 100కి 100 తెచ్చుకున్నా, నువ్వు 100కి 50 తెచ్చుకున్నా నువ్వు చేయలేదు అదే సీట్. అంటే ఒక సబ్జెక్ట్ 50 మార్కులు తెచ్చుకున్నా చాలు. అందుకని మ్యాథ్స్ 10 క్వశ్చన్లు డల్ గా ఉన్నవాడు 10 చేయండి, 9 మార్కండి. 10 చేయమన్నారు కదా సార్ అని 10 రాసి కూర్చోదు. మినిమం టార్గెట్ 10 పెట్టుకో. టఫ్ గా ఉంది 8 పెట్టుకున్నా ప్రాబ్లం లేదు. ఆ 8 ని కరెక్ట్ గా ఎగ్జిక్యూట్ చేయాలి. ఎగ్జామినేషన్ రాసిన తర్వాత మాకు చెప్పాలి, ఇలా నువ్వు రాసుకొని చెక్ చేసుకోవచ్చు. నేను 10 రాశాను, నాకు 40 వచ్చినాడు, ఎక్సలెంట్. ఆయన 20 రాస్తాడు, 10 రైట్ అవుతుంది, 10 రైట్ 10 రాంగ్. ఈయన రాంగ్, ఈయనే కరెక్ట్. ఎవరు చేయమన్నా 20 10 చేయి, ఆయనలాగా 10 కరెక్ట్ చేసుకో. ఈయనకన్నా నువ్వు బెటర్ ఉండడానికి ఆ తర్వాత ఒక 3 క్వశ్చన్ అటెంప్ట్ చేస్తావు. ఆయన కన్నా నువ్వు బెటర్ కదా, నేను స్పీడ్ రాసి నేను క్యాలిక్యులేషన్ ఎర్రర్ చేశాను, ఊరు చేయమంటున్నారు నేను ఎర్రర్. అసలు ఎర్రర్ ఫ్రీ రాయమనే కదా ఎగ్జామ్ రాసి. అలా చేసినా కూడా 1 or 2 క్వశ్చన్స్ మిస్ అవుతాయి, రాంగ్ అవుతాయి. అది ప్రాబ్లం కాదు. 1 or 2 క్వశ్చన్స్ యాక్సెప్టబుల్ అని ఏ సబ్జెక్ట్ అయినా. పేపర్కి వచ్చి నీ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఎర్రర్స్ 10 కన్నా ఎక్సీడ్ అవ్వకూడదు. అవి కూడా కౌంట్ చేసుకోండి. రాస్తున్నామంటే నీ స్ట్రాటజీ రాంగ్ ఎగ్జామినేషన్. మీలో కొంతమంది అలా ఉన్నారయ్యా. ఇంతకుముందు మీ జూనియర్స్ కూడా ఇదే బాధ. ఫస్ట్ లో ఈ 2-3 నెలలు అదే చెప్పాలి, ఎదురుకుంటే పిలిచి చెబుతాం. ఇప్పుడు అందరికి కలిసి చెబుతున్నాం. సో ఎర్రర్స్ రాయకుండా ఉండడానికి ట్రై చేయండి. ఎర్రర్స్ రాయాలి ఎగ్జామ్. మిగతా సబ్జెక్టులు చెప్పిన సందర్భం రావట్లేదు కూడా చూస్తున్నాం. సిచ్యువేషన్ ఎగ్జామినేషన్ అప్రోచ్ ఇంపార్టెంట్, స్ట్రాటజీ టు ద ఎగ్జామ్. ఏ ఎగ్జామ్ కి ఆ ఎగ్జామ్ తగ్గట్టు రాయాలి. అడ్వాన్స్ ఎగ్జామ్ లోకి వెళ్ళి మ్యాథ్స్ పేపర్, ఫిజిక్స్ పేపర్, కెమిస్ట్రీ పేపర్ అటెండ్ చేయి. నీకు వచ్చిన క్వశ్చన్స్ ఏవో ఐడెంటిఫై చేసుకొని వాటిలో దీంట్లో 5, దీంట్లో 5, దీంట్లో 5 ఖచ్చితంగా సీట్ వచ్చింది. మీకు ఎన్ని ఉంటాయి? ప్రతి దాంట్లో 20 ఉంటాయి. ఈ 5 క్వశ్చన్లు రావా సార్ అంటే నువ్వే ఆలోచించుకో. 5 క్వశ్చన్లు రావట్లేదంటే అర్థమైంది భయం. అడ్వాన్స్ ఎగ్జామ్ అంటే మనకు సంబంధించింది కాదు, మైండ్ లో ఉంటుంది ఒక సెటప్. అదేదో ఆకాశం నుంచి తీసుకొస్తారు, వాళ్ళ ఆకాశం నుంచి ఏమి తేరు. బేసిక్ ఇంటర్మీడియట్ నాలెడ్జ్ కరెక్ట్ గా ఉండి ఆ ఎగ్జామినేషన్ లో ప్రతి క్వశ్చన్ చదువుకుంటూ ఏ క్వశ్చన్ నీకు వచ్చో అది ఐడెంటిఫై చేసుకుని అవే చేయమని అడుగుతాయి. అలా కాకుండా ఏదో ఒకటిలే చేద్దాం, తర్వాత లాటరీ వేద్దాం, ఆ అదృష్టం మొత్తం నాకే కలిసి వచ్చింది కింద ఇంటికాడ దేవుడికి పెట్టి వస్తున్నాను, అలా రాదమ్మా. దేవుడు కూడా కష్టపడ్డాలని జాగ్రత్తగా రాసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. ఎప్పుడు చేయాలి రిస్క్? ఇట్లా 5 రాసావు, ఇక్కడ నుంచి రిస్క్ చేస్తాం. ఎలా?
ఈచ్ పేపర్ లో సబ్జెక్ట్ ఫిజిక్స్ 2, మ్యాథ్స్ 2, కెమిస్ట్రీ 2 రిస్క్ ఫ్యాక్టర్ అంటారు. రిస్క్ ఏంటంటే ఈ 2 క్వశ్చన్స్ కింద ఆప్షన్స్ పెట్టు, క్వశ్చన్ పెట్టు, నీకు కనిపిస్తా ఉంటాయి. అవి ఈ 2 క్వశ్చన్ కరెక్ట్ అవుతాయి అనుకుంటారు. అంటే ఎలిమినేషన్ ప్రాసెస్ లో కొద్దిగా కొంతమంది గెస్ చేయగలిగే ఛాన్స్ ఉంటుంది, అది ప్రాక్టీస్ చేయాలి. అలాంటి వాటికి ఒక్కొక్క సబ్జెక్ట్ లో 2 రిస్క్ తీసుకుంటావు. ఈ 5 కరెక్ట్ అయ్యి అంటే ఈ 15 కరెక్ట్ అయ్యి ఈ 6 యాడ్ అయినాయి అనుకో, నువ్వు 1000 రావాల్సినవి అంటే 2000 వచ్చేవాడుకో లేదా 10,000 వచ్చేవాడుకో 5,000కో 6,000కో పడిపోతుంది, డ్రాప్ అయిపోతుంది, ఇంటికి వస్తాడు. ఒక అవ్వలేదు, నువ్వు అడిగిపోతావు, 10,000 వచ్చేవాడు 11,000 వచ్చింది, అక్కడ నీకు ఎఫెక్ట్ తక్కువ ఉంటుంది. ఇక్కడ అలా కాకుండా దీంట్లో ఒక 10 క్వశ్చన్ ట్రై చేద్దాం, దీంట్లో ఒక 10 చేద్దాం, దీంట్లో 10 చేద్దాం అంటే నాశనం అయిపోతుంది. అలా చేయొద్దు. టాపర్స్ అయినంతే, టాపర్స్ అంటే వచ్చిన క్వశ్చన్స్ అని చేసి చివరిలో ఒక 10 క్వశ్చన్స్ ఉంటాయేమో, అక్కడ నుంచి రిస్క్ ఫ్యాక్టర్ ట్రై చేయాలి. అంటే ఆల్టర్నేటివ్ మెథడ్స్ ట్రై చేస్తారు, వాళ్ళు టాపర్ అవుతారు. ఆ టాపర్ అందుకని ఫ్లక్చుయేట్ అవుతారు. 100 వచ్చేవాడు ఒకసారి 120కి వెళ్తారు, 200 కూడా వెళ్తాడు. అంతే 200కి వెళ్ళినాడు అన్ఫిట్ కాదు, 100 ఒకటి వచ్చినాడు టాపర్ కాదు, అదేం కుదరదు అక్కడ. వాడికి ఆ రోజు కలిసి వచ్చింది అంతే. ఇది మాత్రం ఎప్పుడు గ్యాంబ్లింగ్ ఏనమ్మా, ఎవరి ప్రతి వాడికి గ్యాంబ్లింగ్ ఉంటుంది. ఒక్కొక్కటి ఒక్కొక్క స్టేజ్ లో తీసుకోవాలి. 15 రాసిన వాడు 2 రిస్క్ చేయాలి, అంతే తప్ప ప్రతిదీ రిస్క్ చేయకూడదు. ఏదో వేద్దాం బాణం అనుకో, బాణాలు అయితే ఏవి రావు, ఎవరికి బాణాలు వెళ్ళిపోతాయి, మనుషులు మిగులుతాం. అలా చేయదు. అక్కడ చీమలు వదిలిపెట్టి ఏదో ట్రైల్ వేయటం, పింకీ పాంకీ ఆడతారు కదా, అది ఆడటం అట్లా చేయకండి. చేస్తారు కొంతమంది, ఇట్టి డాన్స్ చేసి ఏదో పెడతారు. డాన్స్ లో ఎన్ని వద్దాయి, పింకీలు బాంకీలు ఎన్ని పనికిరావు. మామూలు రెగ్యులర్ గా చేయండి, రెగ్యులర్ గా అటెంప్ట్ చేయండి, ఎగ్జామ్ బాగా రాయండి. ఎగ్జామ్ లో నీకు ఏది వచ్చో అది రాయి కరెక్ట్ గా. నీకు రాని క్వశ్చన్స్ బయటకు వచ్చి నేర్చుకో. ఎగ్జామినేషన్ త్రూఅవుట్ ది ఇయర్ నువ్వు ఇదే చేయాలి, అంతేగాని నాకు ఏదో ఒకటి ఉంది ఏదో ఒకటి చేద్దాం. కానీ ఏ స్టేజ్ లో ఆ స్టేజ్ లో ఇంప్రూవ్ అయితే చాలు. మొన్న బిగినింగ్ లో ఎలా ఉన్నావు, ఇవాళ ఎలా ఉంటావు, రేపు ఎలా ఉంటావు, ఏ రోజుకి ఆ రోజు నీలో ఈ నాలెడ్జ్ పెరుగుతుంది. ఆ నాలెడ్జ్ ని ఇంప్లిమెంట్ చేసే స్ట్రాటజీస్ పెరుగుతున్నాయా, నాలెడ్జ్ ఎంత తెలుసో దాన్ని బాగా ఎగ్జామినేషన్ లో ప్రజెంటేషన్ చేసేటప్పుడు గేమ్ ప్లాన్ ఎలా ఉంటుంది. ఎవడైనా పోయేటప్పుడు గేమ్ ప్లాన్ తోనే వెళ్ళాలి, అంతేగాని రోజు వెళ్తున్నాగా ఏదో ఏబిసిని లెక్క పెట్టొద్దాం అంటే కుదరదు. వెళ్ళి ఎగ్జామ్ నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎగ్జామ్ కూర్చున్నంత సేపు నీకు వచ్చిన 2 గంటలు జాగ్రత్త 2 గంటలు రాయి, రాని వదిలేయి, నీకేం నష్టమే ఉంది. వచ్చి బయటకు వచ్చి ఎర్ర లిస్ట్ రాసుకో. ప్రతిరోజు మండే రోజు ఎర్ర లిస్ట్ పెట్టుకోండి, జాగ్రత్తగా ఎర్ర లిస్ట్ రాయండి. ఎర్ర లిస్ట్ రాయమన్నా అంటే కాపీ పేస్ట్ కాదు, సొల్యూషన్స్ పెడితే దాంట్లో చూసి దీంట్లో చూసి దాంట్లో రాయాలి. బుక్స్ ఉంటాయి ఎట్లా, కొంతమంది సీనియర్స్ జీవితం బుక్ 1 ఇక్కడ ఓపెన్ చేసి ఉంటుంది, ఇక్కడ పెడతారు బుక్ ఓపెన్, ఇక్కడ ఇంకో బుక్ పెట్టుకుంటా ఉంటారు. దీంట్లో 1, దీంట్లో 1, దీంట్లో 2, దీంట్లో 2, దీంట్లో కాపీ చేస్తా ఉంటాం. సంవత్సరం అంతా కాపీ చేస్తారు. చెప్తాం అమ్మా ఇది కాపీ చేసే సిస్టమ్ కాదమ్మా, బుక్ క్లోజ్ చేయి, నీకేమొచ్చు రాయి. అట్లుండదు ఎవరు. మనం అసలు ఎట్ట ఈ బుక్ నుంచి ఈ బుక్ కాపీ చేస్తాం, ఈ బుక్ నుంచి ఇంకో బుక్ కాపీ చేస్తాం. కాపీ చేయవచ్చు కూర్చుంది ఇక్కడ, దానికి జిరాక్స్ మిషన్ పెట్టుకోవచ్చు. ఎందుకు కాపీ చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇంకొక స్ట్రాటజీ ఉంటది, బుక్ ముందు పెడతాం, మనం తెలియగలం కాబట్టి ఐక్యూ ఉంటది, అది చెప్పింది అర్థం అయింది, బుక్ ఓపెన్ చేస్తాడు అన్నగారు. వాళ్ళకి ఇలాంటి వాళ్ళకి ఏం జరిగింది చదువుతున్నాం. క్వశ్చన్ 1, క్వశ్చన్ 2, క్వశ్చన్ 3, క్వశ్చన్ 4, క్వశ్చన్ 5 చదువుతాడు. ఎస్ ఇది నాకొచ్చు, ఎస్ ఇది నాకొచ్చు, పెన్ పెట్టడు. అన్నగారు పేపర్ మీద పెన్ పెట్టడు, అన్నిటికీ టిక్లు కొడతాడు. ఏముంది సింపుల్, మనం చేసేది ఏంది, ఇది నా స్టాండర్డ్ కి లో స్టాండర్డ్ తీసేయి చేస్తారు. అన్నగారు చదువుతాడు. ఎగ్జామ్ లోకి వెళ్తే ఎట్లా ఉంటుంది తెలుసా, ఇట్లాంటి ప్రాబ్లం వస్తుంది ఎగ్జామ్ లో. మీ సీనియర్ చేస్తారు ఇట్లా సైన్ థీటా, ఇది కూడా ఏదో 1/2 వచ్చింది స్పీడ్ లో ఏం చేస్తారంటే, అన్నగారు ఎగ్జామ్ లో బాగానే అనుకుంటాడు, ఇక్కడ 1/2 ఇక్కడ 5/6 వచ్చిందని తెలుసు. అన్నగారు స్పీడ్ లో అది 5/3 పెడతాడు. అంటే ఇది ఎవరికి రాదా, మీ ఆల్ ఇండియా టాపర్స్ మిస్ అయింది కూడా భాషలో ఇట్లాంటి క్వశ్చన్లు చేసేది. నేను ఎగ్జాంపుల్ రాస్తున్నా ఇట్లా సింపుల్ గా, ఇట్లాంటి చిత్త క్వశ్చన్లు చేశారు. ఒక్కొక్క స్టేజ్ లో, ఒక్కొక్క స్టేజ్ లో, ఒక్కొక్క స్టైల్ లో. వాడికి రాని క్వశ్చన్ టిపికల్ కాదు. ఎవడన్నా అడ్జాయింట్ ఆఫ్ మ్యాట్రిక్స్ తప్పు రాస్తాడు ఎవడన్నా అనుకుంటాడు, ఏబిసిడి దీనికి అడ్జాయింట్ ఎట్లా రాస్తాడు, ఈ రెండింటిని ఇంటర్చేంజ్ చేసి నీకు మైనస్ మారుతాం అంతే కదా, అది కూడా తప్పు రాస్తాడు. బి మైనస్ బి మైనస్ సి ఏ ఇది రాయాలి, ఇది అడిగింది ఎగ్జామ్ లో. వాడు సైకలాజికల్ గా దెబ్బ కొట్టడానికి ఇక్కడ 32, ఇక్కడ 24, ఇక్కడ 23, 24 ఇట్లా ఏదో ఉంటాం. వాడు అలాగే ఇవే నెంబర్స్ తోటి వాడు మైనస్ ప్లస్ అటు ఇటు పెడితే గ్యాంబ్లింగ్ లో వాడు ఒకదాని కూడా ఇంకోటి పెట్టొచ్చాడు. అంటే యాజ్ యూజ్ ఉన్నది పెట్టాడు. బయటకు వచ్చి ఎన్సైడ్ చెప్పిన ఇది రైట్ కాదు సార్, రాంగ్ కాదు సార్ అంటాడు. రాంగ్ కాదు, నువ్వు పెట్టింది అది రాంగ్ ఎందుకు కాదు, పరిస్థితి ఎట్లుంటది. మెయిన్స్ లో చదువుతున్నాను, అడ్వాన్స్ పరిస్థితి అదే. రిస్క్ వేరు, ఎగ్జామినేషన్ లో వచ్చి పర్ఫెక్ట్ గా రాయటం లేదు. ఇది ఎవరు రాయరా అంటే ఇంటర్మీడియట్ చదివిన ఎవడైనా రాయాలి, ఎగ్జాయింట్ మ్యాట్రిక్స్ 2/2. అలాగే ఇది కూడా ఇంటర్మీడియట్ చదివిన ఎవడైనా రాయాలి.
ఇది కరెక్ట్ రాయి, వచ్చినాయి కరెక్ట్ రాయి, రాని నేను ఎవరు చేయమన్నాడు? రాని వాటిని నేర్చుకోవాలి, వెయిట్ వచ్చి ఎగ్జామ్ లో వచ్చినాయి రాయమన్నాడు, అంటే రాని రాయి. ఆల్ ఇండియా ఎగ్జామ్ ఏది తీసుకున్నాను, సివిల్ సర్వీస్ తీసుకున్నాను, అంతే 50% మార్క్స్ వస్తే ఆల్ ఇండియా టాప్ లో అవుతారు, 60% వస్తే సివిల్ సర్వీసెస్. అది డిస్క్రిప్టివ్ ఎగ్జామ్, ఇది ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. దీనికన్నా ఒక 80% ఉన్నాడు అంటాడు, తర్వాత ఇమీడియట్ గా డ్రాప్ అవుతారు. 50 to 60% వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా టాప్ 100 లో ఉంటారు. 60% చేయట్లేదు, ఎందుకు చేయట్లేదు సార్ అంటే, అంతే అట్టగా అన్ని నీకు తెలిసినవి, నీకు వచ్చినాయి ఈరడ, అన్ని చేస్తే నువ్వు టాపర్ కాదు, అన్ని రాకపోతే నువ్వు టాపర్ కాదు, ఏముండదు. డిఫరెంట్ మ్యాటర్. అంటే ఎగ్జామినేషన్ స్ట్రాటజీ బాగా నేర్చుకోండి. ఇక్కడ నేను చేయాల్సిన పని ఏంటంటే ఎగ్జామినేషన్ లో వచ్చిన క్వశ్చన్స్ ఎన్ని, రానివి ఎన్ని నోట్ చేసుకొని చెక్ చేసుకుంటుండాలి. ఎర్ర లిస్ట్ రాయాలి, ఎర్ర లిస్ట్ వదిలేదు. ఎర్ర లిస్ట్ ఏముంటుందంటే పేపర్ అయిపోగానే నీ స్టేట్, ఆ పేపర్ ఎడిపోయేదో తెలియదు. ఇప్పుడంటే సెల్ ఫోన్లు ఉంటాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఎర్ర లిస్ట్ రాయరు, సార్ చేతులు ఎత్తారా ఎర్ర లిస్ట్ రాసేవాళ్ళు ఎవరన్నా? హ్యాండ్స్ రైజ్ చేయడం. ఎర్ర లిస్ట్ ఎంతమంది రాస్తున్నారు చూస్తా. అంతే, ఒకరైనా రాస్తుంది ఎర్ర లిస్ట్. 241 ఒకైనా రాస్తుంది. 104, 230 రైట్, అంతే. 3, 3, 6, 5. నేను ఒక రోజు టైం తీసుకున్నా, ఇవాళ టైం తీసుకుని రాయండి. రాయని వాళ్ళు అరౌండ్ హార్డ్లీ 10 మెంబర్స్ రాస్తున్నారు. ఎర్ర లిస్ట్ రాయమన్నా అంటే అది పరిస్థితి. 9 మెంబర్స్ పెట్టారు, చేతులు ఎత్తారు. 10, 8 డ్రాప్ చేయండి. అంటే మీరు మీ సిన్సియారిటీ ఏందని మీకు అర్థం అవడానికి చెప్తున్నాను. 8 మెంబర్స్ రాస్తున్నారు, అది వాళ్ళు చెప్పకుండా చేస్తున్నారు కాబట్టి హ్యాపీ. ఎవరైనా ఎర్ర లిస్ట్ రాసుకోండి, వన్ డే పోయినా మీకు నష్టం లేదు. దానివల్ల ఆ చాప్టర్ లో డిఫికల్టీ క్వశ్చన్స్, ఏదన్నా నీకు తెలియని క్వశ్చన్స్ ఏయోటి దాంట్లో తెలుసు. 4 క్వశ్చన్స్ తెలిసిన చాలుగా, అలాంటి 4 తెలిస్తే చాలా. ఇప్పుడు వరకు నువ్వు స్కూల్ లెవెల్లో కూడా అలా చేస్తావు, ఎర్ర లిస్ట్ రాయకుండా ఎగ్జామ్ అయిపోయిందంటే నీ డ్యూటీ అయిపోయింది అనుకుంటావు. అసలు అక్కడే స్టార్ట్ అయ్యింది అసలు పార్ట్. ఎర్ర లిస్ట్ రాయి, పర్ఫెక్ట్ నేర్చుకో, టీచర్ని సతాయించు. టీచర్ సతాయించమంటే సార్ ఫోన్ చేసి మాట్లాడి నా బాధ ఇదని చెప్పడం కాదు. నీ వర్క్ నువ్వు చేసి, సార్ ఇలా చేశాను, నేను ఇంకేం చేస్తే నేను ఇంప్రూవ్ అవుతాను, అది అలాంటివి అడగాలి. అర్థమైందా? అడిగి నేర్చుకోండి. ఎర్ర లిస్ట్ రాయండి. 10 మెంబర్స్ రాశారు, 9 మెంబర్స్ 10 కూడా కాదు. ఎర్ర లిస్ట్ రాయాలి. ఎర్ర లిస్ట్ ఇంపార్టెంట్ చాలా ఉంటది, అది మీకు తెలియకుండా ఇంప్రూవ్ చేస్తుంది. తర్వాత ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్స్, స్టాండర్డ్ డొమైన్స్ అని చెప్పాను కదా, నేను ఒకసారి రాస్తాను. ఒరిజినల్ ఫంక్షన్స్ కి మనం తీసుకోబోయే ఫంక్షన్ కి తేడా ఏంది? ఆల్ ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్స్, sin x దీనికి డొమైన్ క్యాపిటల్, రేంజ్ -1 to 1. అట్లాగే cos x డొమైన్ క్యాపిటల్, రేంజ్ -1 to 1. ఇక్కడ కూడా ఏం ప్రాబ్లం లేదు. అలాగే tan x డొమైన్ r minus odd multiples of pi/2 is excluded such that n belongs to Z. రేంజ్ మళ్ళీ క్యాపిటల్ అండి. cot x cosecant x రాస్తున్నాం, ఇది నోట్ చేసుకోండి. cosecant x డొమైన్ r minus n pi, because 1 by sin x not defined when x is 0, n belongs to Z, and range -infinity to -1 union 1 to infinity. ఆల్రెడీ స్టార్టింగ్ లో చెప్పాను, ఇంకోసారి రాస్తాను. ఇవి రాస్తేనే మనకు అర్థం అవుతుంది. -infinity to -1 union 1 to infinity. cot x domain is r minus n pi such that n belongs to Z and the range is capital R. ఇది మనకు ఇది స్టాండర్డ్ ఫంక్షన్ సంబంధించి. ఇప్పుడు వీటిని ఏం చేస్తాం అంటే ఈ డొమైన్ రెస్ట్రిక్ట్ చేస్తాం, ఈ రేంజ్ ఇవే ఉంచుకుంటాం. There is no change in the range. Only domain is not taken because of all are periodic functions. Periodic functions are not 1, 1 and on to అంటాం. Functions are not 1, 1 and on to. So 1, 1 అంటే ఏంది, on to అంటే ఏంది ఒకసారి తెలుసుకొని మళ్ళీ దాంట్లోకి వెళ్తాం. ఫంక్షన్స్ లో మళ్ళీ ఇంకా డీటెయిల్ అవుతాం. ఇక్కడ మనకు కొద్దిగా అవసరం కాబట్టి అవి మాట్లాడుతున్నాం. These are the functions. The domain originally is capital R, అంటే nothing is condition is taken. They are calling as these are the domain. ఇప్పుడు దీని డొమైన్ ఇలా రెస్ట్రిక్ట్ చేసి తీసుకుంటాం, బట్ నాట్ టేకెన్ క్యాపిటల్ R. sin x వచ్చేటప్పుడు ఇది రాస్తాం -π/2 to +π/2. దీన్ని రాయడం వల్ల నీకేం జరిగింది, రేంజ్ ఇదే మెయింటైన్ అవుతాం, దీనికి తేడా ఏదో రాద్దాం. 0 to π. ఇక్కడ ఎలా ఎందుకు తీసుకుంటున్నారు సార్ అంటే ఇందులో నెగిటివ్ వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ రెండు ఉంటాయి sin x కి.
ఆల్ సిల్వర్ టీ కప్స్ అని రాస్తున్నాం కదా, ఆల్ మీన్స్ ఆల్ ట్రిగ్నామెట్రీ రేషియోస్ ఆర్ పాజిటివ్. సో దీంట్లో సంబంధించిన రేంజ్ లో పాజిటివ్ వాల్యూస్ రావడానికి ఫస్ట్ క్వాడ్రంట్ సఫిషియెంట్. అంటే ప్రతి దాంట్లో ఫస్ట్ క్వాడ్రంట్ కామన్ ఉంటాం. మన కస్టమర్ ఏంటంటే కన్వీనియంట్ గా గ్రాఫ్ గీయడం కోసం ఇవి నైబర్హుడ్ పక్క పక్కన ఉండే తీసుకుంటాం. అంటే -90 to 0 అనేది ఏ క్వాడ్రంట్? ఫస్టా, సెకండా, థర్డా, ఫోర్తా? -90 to 0 అనేది ఏ క్వాడ్రంట్? -90 అంటే మనం ఏం చేయాలి? ఆరిజిన్ నుంచి అంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి క్లాక్ వైజ్ డైరెక్షన్ మూవ్ అవ్వాలి. -π/2 to 0 అంటే ఈ క్వాడ్రంట్, ఫోర్త్ క్వాడ్రంట్. 0 to π/2 కామన్ కదా ఫస్ట్ క్వాడ్రంట్. సో ఆల్ సిల్వర్ అన్నప్పుడు ప్రతి దాంట్లో ఫస్ట్ క్వాడ్రంట్ కామన్ గా ఉంటుంది. టు గెట్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఇన్ ఇట్స్ రేంజ్. అంటే దీంట్లో 0 to 1 రావడానికి ఫస్ట్ క్వాడ్రంట్ చాలు. దీంట్లో 0 to 1 రావడానికి ఫస్ట్ క్వాడ్రంట్. 0 to ఇన్ఫినిటీ రావడానికి ఫస్ట్ క్వాడ్రంట్. దీంట్లో 1 to ఇన్ఫినిటీ రావడానికి ఫస్ట్ క్వాడ్రంట్ ఎక్స్క్లూడింగ్ 0 and π. దీంట్లో 1 to ఇన్ఫినిటీ రావడానికి వచ్చి సెకండ్ ఎక్స్ కూడా ఫస్ట్ క్వాడ్రంట్ చాలు. అట్లాగే కాట్ ఎక్స్ కూడా ఫస్ట్ క్వాడ్రంట్. ఇది మనం తీసుకునేదాన్ని. సో ఫస్ట్ క్వాడ్రంట్ అన్నిట్లో కామన్ గానే ఉంటాం. ఇంకోటి నెగిటివ్ వాల్యూస్ రావడానికి ఇంకొక క్వాడ్రంట్ తీసుకుంటాం. ఈ మొత్తం 4 క్వాడ్రంట్స్ లో 2 క్వాడ్రంట్ తీసుకుంటాం. వన్ గివ్స్ పాజిటివ్, అనదర్ గివ్స్ నెగిటివ్. సో సైన్ అనేది సెకండ్ క్వాడ్రంట్ లో పాజిటివ్ ఉంటుంది కాబట్టి తీసుకోవాలి. మనం తీసుకుంటే థర్డ్ అని తీసుకోవాలి లేదా ఫోర్త్ అని తీసుకోవాలి. సో కాన్సిక్యూటివ్ గా పక్క పక్కన ఉండే ఏంటంటే థర్డ్, ఫోర్త్, ఫస్ట్, ఫోర్త్ కాబట్టి అవి తీసుకుంటాం. ఇది కస్టమరీ, కంపల్సరీ ఏం కాదు, ఇక్కడ తీసుకుంటాం. సో ఎందుకు పక్క పక్కన తీసుకుంటున్నారు సార్ అంటే సో దట్ అవర్ గ్రాఫ్ కెన్ బి ఏబుల్ టు రైట్ డౌన్ ఇన్ ఫస్ట్ అండ్ ఫోర్త్ కాన్సిక్యూటివ్ ఆర్డర్ లో ఉంటాయి అందుకని తీసుకుంటాం. 0 to π. సో ఫస్ట్ క్వాడ్రంట్ సైన్ పాజిటివ్ టు గెట్ పాజిటివ్ వాల్యూస్, సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్ టు గెట్ ఆల్ నెగిటివ్ వాల్యూస్ బిట్వీన్ -1 to 0. ఈ రెండు క్వాడ్రంట్స్ లో తీసుకోవడం వల్ల ఎగ్జాంపుల్ నేను sin x ఇది కూడా హాఫ్ అన్నాను అనుకో, దీనికి x కి వాల్యూస్ వస్తాయి ఇన్ ద ఇంటర్వెల్ 0, 2π. సో sin x is positive in two quadrants, ఫస్ట్ క్వాడ్రంట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్. నేను ఫస్ట్ క్వాడ్రంట్ తీసుకున్నాను కానీ సెకండ్ క్వాడ్రంట్ తీసుకోలేదు కాబట్టి ఇప్పుడు x వచ్చే వాల్యూ ఒకటే ఇద్దాం. ఇప్పుడు నేను 0 to π బదులుగా 0 to π పెట్టుకోవడం వల్ల sin x takes only one value but not the other value whenever restricted domain is considered. అంటే ఈచ్ వాల్యూ బిట్వీన్ -1 to 1 అంటే ఈ మధ్యలో నువ్వు ఏ వాల్యూ సెలెక్ట్ చేస్తున్నా సరే దానికి సంబంధించి x కి ఎన్ని వాల్యూస్ ఉంటాయి అంటే ఎగ్జాక్ట్ గా ఒక వాల్యూ ఉంటుంది అన్నమాట. కరస్పాండింగ్ టు వన్ వాల్యూ ఇన్ దిస్ ఇంటర్వెల్, ఇన్ దిస్ రేంజ్. ఎగ్జాంపుల్ 1/2 is one of its value. Whenever you are assuming in this interval, one is positive interval, other one is negative interval. So there are two positive intervals and two negative intervals, but you are rejecting one interval, second quadrant, and third quadrant is rejected, so that we can neglect the other possibility where sin x becomes 1/2. మనం 1/2 వచ్చి ఇంకొక కేసు రిజెక్ట్ చేస్తున్నాం. అలా రిజెక్ట్ చేయడం వల్ల నీకు అడ్వాంటేజ్ ఏంటంటే బిట్వీన్ -1 to 1 ఫర్ ఎవ్రీ వాల్యూ బిట్వీన్ -90 to +90 each value of this interval, any value are selected from this range, there exists only exactly one value for x in this interval. So ఒక వాల్యూకి ఒకటే ఎలిమెంట్ ఉంటే దాన్ని ఏమంటాం 1 1 ఫంక్షన్ అంటాం. This is the range. If you take any element in the range, there is only one value for x in this range. So 1 to 1 correspondence అంటాం. అంటే ఒక వాల్యూ ఉంటే ఒకటే వెళ్తాం, అక్కడ రెండు రావు. అలా ఒక వాల్యూకి ఒకటే రిలేట్ అవడానికి మనం అంటే 1 1 ఫంక్షన్ అంటాం. అలాగే ఈ -90 to +90 తీసుకుంటే నీకు రేంజ్ కూడా -1 to +1 వస్తుంది. సో కోడొమైన్ అంటే రైట్ సైడ్ పార్ట్ రాసే దాంట్లో రేంజ్ కూడా ఇదే తీసుకుంటే దాని రేంజ్ అండ్ కోడొమైన్ ఆర్ ఈక్వల్, దానికి స్పెల్లింగ్ ఆన్ టు ఫంక్షన్ అవడానికి. ఇది మనం బైజెక్టివ్ అవడానికి మనం ఈ ఇంటర్వల్ రెస్ట్రిక్ట్ చేస్తాం. సో దట్ 1 1 and on to where inverse can be calculated. దీన్నే మనం అంటే ప్రిన్సిపల్ సొల్యూషన్ అని ఇక్కడ రాస్తాం. అలాగే కాస్ట్ ఏం తీసుకోవాలంటే ఫస్ట్ క్వాడ్రంట్ కంపల్సరీ అంటున్నాం, సెకండ్ క్వాడ్రంట్ పక్క తీసుకున్నాం అనుకో ఇదేమైతే పాజిటివ్, కాబట్టి ఈ పాజిటివ్ ఇంటర్వల్ నెగ్లెక్ట్ చేస్తాం. సో దట్ అదర్ వన్ ఈజ్ కాన్సిక్యూటివ్ ఉండడానికి ఇది తీసుకుంటాం. 0 to π తీసుకునే ఉద్దేశం వాడు కస్టమరీ పాసిబిలిటీ మనకి ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్ రావడానికి. ఈ ఇంటర్వల్ పాజిటివ్ కాస్ట్, సెకండ్ క్వాడ్రంట్ నెగిటివ్ కాబట్టి దీంట్లో -1 to 0 రావడానికి π/2 to π సరిపోయింది, పాజిటివ్ రావడానికి 0 to π సరిపోయింది. సో నీకు వచ్చిన ఆల్ సిల్వర్ టీ కప్స్ ఇక్కడ చెప్తున్నాం. నేను కొత్తగా రాయట్లా, ఎందుకు రాస్తున్నారని రాస్తున్నాను. సిల్వర్ మీన్స్ సెకండ్ క్వాడ్రంట్ ఆల్ ఆర్, ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్ కాబట్టి అన్నిట్లో ఫస్ట్ క్వాడ్రంట్ కంపల్సరీ టు గెట్ ఆల్ పాజిటివ్ వాల్యూస్ ఇన్ ఇట్స్ రేంజ్. అంటే ఇందులో 0 to 1, ఇందులో 0 to 1, అగైన్ ఐఎమ్ రిపీటింగ్ 0 to infinity, 1 to infinity, 1 to infinity, 0 to infinity. అప్పుడు మన డొమైన్స్ రెస్ట్రిక్షన్ ఎలా చేస్తున్నామో మీకు అర్థమైంది. సో దట్ దే ఆర్ డిఫైన్ అంటే అవి డిఫైన్ అయ్యే విధంగా తీసుకుంటాం. అలాగే వీటిలో సెకండ్ వచ్చి tan చెప్తారు, దీన్ని బట్టి tan x. ఫస్ట్ క్వాడ్రంట్ ఆల్ ఆర్ పాజిటివ్, సెకండ్ క్వాడ్రంట్ కూడా నెగిటివ్ అయినా, థర్డ్ క్వాడ్రంట్ కూడా నెగిటివ్. సో ఆల్రెడీ దీనిలాగా తీసుకున్నాం కాబట్టి దీనికి కూడా గ్రాఫ్ గీయడానికి కన్వీనియంట్ గా పక్కన ఉండడానికి తీసుకుంటాం. ఇది తీసుకుంటారు కదా, ఇది కూడా తీసుకోవచ్చు. కానీ
ఇక్కడ డిస్కంటిన్యూస్ అయింది కాబట్టి అది కంటిన్యూ అవడానికి తీసుకుంటారు -90 to +90 తీసుకుంటే తప్పు కాదు ఎక్సెప్ట్ పై బై 0 to π లో పై బై 2 వదిలేసి మిగతా తీసుకున్నా కూడా tan కరెక్ట్ అని బట్ దే ఆర్ కస్టమరీ టు టేకెన్ ఫర్ రెగ్యులర్ పర్పస్ అండ్ స్టాండర్డ్లీ దే ఆర్ టేకింగ్ ఫ్రమ్ ఓపెన్ -90 to +90 ఇన్ కేస్ ఆఫ్ tan కూడా ఇక్కడ రాస్తున్నాను మనకి ఈ మూడు చాలా యాక్చువల్ గా మిగతాయి మనకు అవసరం లేదు ఎందుకంటే దాని రెసిప్రోకల్స్ కాబట్టి అవి ఇచ్చిన వీటిలోకి మార్చుకొని చూస్తాం ఎక్సెప్ట్ దే ఆర్ నాట్ డిఫైన్డ్ ఫర్ tan ఓపెన్ 90 to +90 ఎందుకు ఇలా తీసుకుంటారు సార్ అంటే బైజెక్ట్ అవ్వడానికి 1 అంటే ఒక వాల్యూ ఒకటే వాల్యూ ఉండేది ట్రై చేస్తాం దానికి రెండు రావు అలా తీసుకోవాల్సిన అవసరం ఏందో కూడా చూస్తాం దీనికి ఏం రాస్తాం cosecant x again -90 to +90 where they are not defined because it is a reciprocal value of sign excluding 0 because this is a reciprocal of sign whenever reciprocal is not possible for only one value 0 is whenever 0 is in its range 1 by 0 cannot be defined 0 is given by 0 so that's why that is rejected for secant x like 0 to π which value should be removed from this one 1 by cos x is not defined whenever x is 0 cos x is 0 corresponding to x is 0 it is 90 that is removed వీటిని బట్టి ఇక్కడ వస్తాం కానీ దీనికి ఏం చేస్తారంటే కాట్ కి 0 to π ఓపెన్ అని తీసుకుంటారు పక్క తీసుకుంటారు ఫోర్త్ క్వాడ్రంట్ తీసుకోవట్లేదు తీసుకొని రాస్తున్నారు సో ఇదంతా కూడా కస్టమరే ఇది తీసుకుంటే తప్ప సార్ కాదు అది కూడా రైటే అక్కడ 0 వదిలేయాలి అక్కడ క్లోజ్డ్ -90 to +90 ఓపెన్ 0 to π సో దిస్ అబౌట్ ద టేకెన్ వాల్యూస్ కానీ మనకి ఈ మూడు ప్రస్తుతానికి తెలియకపోయినా పర్లేదు మనకు అవసరం లేదు ఇది చాలా పై this is a domain where the functions are bijections ఏవి bijection 1 and onto function 1 is also calling as injection onto is calling as surjection onto 1 every element in its range has unique value in its domain 1 to 1 correspondence f of x1 equal to f of x2 x1 equal to x దాన్ని 1 అంటాం on to range is equal to codam ఈ రెండు అయితే బైజెక్షన్ అంటాం సో బైజెక్టివ్ కేస్ సెపరేట్ గా రాస్తున్నాం డొమైన్ ఫర్ బైజెక్షన్స్ మనకి మొదటి మూడే కాబట్టి మొత్తం రాసుకోవచ్చు ఇది తీసేసి రాయాలి ఈ డిఫరెన్స్ అర్థం అవడానికి నేను రెండు రాసి నేను రిమూవ్ చేస్తాను ఐఎమ్ నాట్ చేంజింగ్ దిస్ రేంజ్ నేను ఏం మారుస్తున్నాను డొమైన్ మారుతున్నానా రేంజ్ మారుతున్నానా రేంజ్ అదే ఉంటదాం రేంజ్ మార్చడం ఒరిజినల్ ఫంక్షన్ రేంజ్ అదే ఉండాలి కానీ డొమైన్ బికాస్ ఆఫ్ పీరియాడిక్ నేచర్ ఇట్ హ్యాస్ సెవరల్ వాల్యూస్ ఫర్ ద సేమ్ x వాల్యూ ఒకే వాల్యూకి చాలా వాల్యూస్ వస్తాయి అవన్నీ మనం స్ప్లిట్ చేసి తగ్గించుకుంటాం ఆ పర్పస్ ఏందో కూడా నెక్స్ట్ రాద్దాం ఎందుకు అలా తగ్గించుకోవాలి సార్ నాకేం పని నేను చేయనన్నా కూడా అనొచ్చాను క్వశ్చన్ చేసుకోవచ్చు నీకు నువ్వే ఎందుకు చేయకూడదు సార్ చేస్తే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటని అంటే మనకి బేసిక్ డిఫరెన్స్ అక్కడ స్టార్ట్ అవుతాం what is the difference between an algebraic equation and trigonometric this is -π/2 to π/2 excluded by 0 inverse trigonometry lo నేర్చుకునేది వేనం 0 to π excluded by 90 this is taken as open 0 to π where sin x cos x tan x secant x cosecant x are both 1 and onto but there is no change in this ఈ రెండు టేబుల్స్ కరెక్ట్ గా ఉండాలి difference between what is the meaning of a trigonometric equation మనం మాట్లాడేది అదే కదా పర్పస్ అదే కదా trigonometric equation an equation involving trigonometric ratio an equation containing trigonometric ratio and a function an equation involving trigonometric ratios as a function ratios such an equations are calling as trigonometric equation example sin x is equal to 1/2 this is the trigonometric equation its power is 1 still అదే algebraic equation అని అంటాం that is x is equal to 1/2 this is a polynomial equation of degree 1 so it has only one solution which is real ఇక్కడ వచ్చే రియల్ ఇమాజినరీ ఏదైనా మ్యాటర్ number of solutions of algebraic equation or polynomial equation containing exactly n roots of its degree n any polynomial equation of nth degree has exactly n roots may be real or imaginary but not more that is calling as fundamental theorem of algebra the fundamental theorem of algebra nth degree polynomial ki n roots kanna ekku undadaniki ledu మరి దీనిలో పవర్ 1 కదా sin x పవర్ 1 మరి దీనికి ఒకటే సొల్యూషన్ ఉంటదా ఓన్లీ వన్ సొల్యూషన్ డిగ్రీని బట్టి
This is an algebraic equation only in terms of x or polynomial equation. Polynomial equation has exactly one root according to its degree. Exactly one root, maybe real or imaginary, but roots should not be more than that. అట్లా నీకు ఉండవు, ఉంటే ఏదేందో చెప్తాం ఐడెంటికల్. అలా ఉండడానికి కూడా కేసులు ఉన్నాయండి మనకి, ఐడెంటికల్ అని చెప్తాం. ఐడెంటిటీ అక్కడే స్టార్ట్ అయింది. అదే ట్రిగ్నామెట్రిక్ ఈక్వేషన్ వచ్చేటప్పటికి అందువల్ల మనకి సొల్యూషన్స్ ఉంటాయి, కానీ ఇవి ఇన్ఫైనైట్ ఉంటాయి బికాస్ ఆఫ్ ఇట్స్ పీరియాడిక్ నేచర్. అంటే ఒకే వాల్యూ ప్రతి ఇంటర్వెల్ రిపీట్ అయ్యి 0 to π/2 రెండు వస్తాయి, 0 to 2π రెండు వస్తాయి మీ వాల్యూస్. For x value 1/2, x is equal to 30 degrees and 150 degrees. There are two values where first and second quadrant positive. So x has two solutions. If it is repeated for every 2π, those two solutions are repeatedly gets your answer. 4π వరకు అనుకో 4 సొల్యూషన్స్ వస్తాయి, 6π అయితే 8 వస్తాయి. అట్లా ఎంతమంది తీసుకొచ్చి దాని డొమైన్ క్యాపిటల్ కదా, డొమైన్ క్యాపిటల్ అంటే ఇన్ఫైనైట్. ఆ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ ని సెట్ గా రాస్తాం. ఆ సెట్ ని మనం జనరల్ సొల్యూషన్ రాస్తాం. You will get a set of solutions. The set of solutions of a trigonometric equation is calling as general solution. The set of all possible solutions, all possible values of x as one set, that set is named as general solution. మరి ఇందులో తీసుకుని ఒక x వాల్యూ ఉంటుంది అన్నాం కదా, ప్రతి x వాల్యూకి అంటే ప్రతి రైట్ సైడ్ వాల్యూ 1/2 చూస్ చేస్తే రెండే ఒకే ఒక వాల్యూ ఉంటుంది x కి. ఆ x ని ఏమంటాం ప్రిన్సిపల్ సొల్యూషన్ రాస్తాం. ప్రిన్సిపల్ మీన్స్ యూజింగ్ దట్ వన్ యూ కెన్ రైట్ డౌన్ ఇట్స్ జనరల్ సొల్యూషన్. ప్రతిసారి లిస్ట్ అవుట్ చేయకుండా ఒక ఫార్ములా రాసుకొని చేస్తాం. అందుకు ఈ పర్పస్ అవసరం. So I think you understand what is the difference between a trigonometric equation and an algebraic polynomial equation. Polynomial equation పవర్ బట్టి చెప్పేస్తాం ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ దీని పవర్ బట్టి చెప్పడానికి లేదు, పవర్ ఈజ్ డిఫరెంట్. 1 ఉన్నా సరే ఇన్ఫైనైట్ ఉంటుంది. అందుకని మనం ఏం రాయాల్సి వస్తుంది, సొల్యూషన్ సెట్ రాయాలి. దాంట్లో 1 ఉండా 10 ఉంటాయి అంటే దీంట్లో ఎక్కువ ఇన్ఫైనైట్ ఉంటాయి. ఆ ఇన్ఫైనైట్ ఉన్న సొల్యూషన్ సెట్ ని మనం ఏం రాస్తాం, జనరల్ సొల్యూషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్. మరి x కి ఇన్ఫైనైట్ వాల్యూస్ ఉంటే ఏదో ఒక వాల్యూని మనం హెల్ప్ గా తీసుకొని దీని సొల్యూషన్ సెట్ రాయడానికి అవకాశం ఉందా? ఇందులో ఉన్న ఏదో ఒక వాల్యూ అంటే x ఒక వాల్యూ కనుక్కొని దాన్ని హెల్ప్ గా తీసుకొని దాని జనరల్ సొల్యూషన్ రాయడానికి అవకాశం ఉందా? అదే మనం రాయబోయే ఫార్ములాస్, అవి డెరైవ్ చేస్తాం. ఈ రెండింటి డిఫరెన్స్ అర్థమైందని నేను అనుకుంటున్నాను. బట్ ద మీనింగ్ ఆఫ్ ఎ డొమైన్, దీనికి డొమైన్ ఒరిజినల్ గా వెళ్తాం క్యాప్లా, కానీ నేను ఇప్పుడు క్యాప్లా తీసుకోకుండా దాన్ని రెస్ట్రిక్ట్ చేసి ఏదో ఆల్ సిల్వర్ టీ కప్స్ లోనే 2 కోఆర్డినేట్స్ తీసుకున్నాను. జనరల్ గా పక్కపక్కే రాస్తాం. మనకి స్టాండర్డ్ గా మన సీనియర్స్ మనం ఫాలో అయ్యింది, మన పెద్దలు ఫాలో అయింది బికాస్ ఆఫ్ దేర్ కన్వీనియన్స్ ఓన్లీ. రాయకూడదంటే వేరు వేరు రాసుకోవచ్చాం. ఎగ్జామినేషన్ లో మిమ్మల్ని అవే కన్ఫ్యూజ్ చేయొచ్చు, వేరే ఇంటర్వెల్ రాస్తే తప్పని కాదు. దీనికి కూడా డొమైన్ ఉంటుంది, మీరు తీసుకోండి. దీనిలో ఆర్ మైనస్ ఆడ్ మల్టిపుల్స్ ఆఫ్ 5/8 ఉంటుంది, తీసుకోండి. నేను ఇంత రాస్తున్నా అయినా మీకు జరగకపోతే కష్టం. ఆర్ మైనస్ ఇది కూడా అంతేనా, ఇట్లాగే ఇవి వీటికి ఒకటేనా, ఎందుకంటే వాటి రెసిప్రోకల్స్ కాబట్టి అవే ఉపయోగపడతాయి. మనకి ఇవి ఇచ్చిన అవి ఫాలో అవుతాం, మనకు అమౌంట్స్ యాక్చువల్గా ఇవన్నీ ఉంటాయి. నేను రబ్ చేస్తున్నాను. ఫస్ట్ రైట్ డౌన్ వాట్ ఇస్ ద మీన్ డెఫినేషన్ ఆఫ్ ట్రిగోనోమెట్రిక్ ఈక్వేషన్. An equation involving trigonometric functions. Equation involving trigonometric function is calling as trigonometric equation. That is our first definition. దీంట్లో ఉండేదే నా ఒక 6 ఫార్ములాలు, ఒక 5 స్ట్రాటజీస్, అంటే 5 ప్రొసీజర్లు. ఏదో ఒకటి చేయాలి, ఆ ప్రొసీజర్లు ఏదో ఒకటి అడాప్ట్ చేసుకుని చేయాలి. An equation involving trigonometric functions is calling as trigonometric equation. Example, sin square x plus 3 sin x plus 2 is equal to 0. This is an example 1. And 2 is 3 sin x plus 4 cos x plus 5 is equal to 0. This is another example. These are the trigonometric equations. Functions involving trigonometric functions. Equations involving trigonometric functions are calling as trigonometric. So it will get types of them. It has some set of solutions of the trigonometric equations calling as general. Solutions of trigonometric equation. Set of solutions of trigonometric equation is calling as general solution. Set of solutions of trigonometric equations are calling as general solution. ఆ జనరల్ సొల్యూషన్ సెట్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి మనం డిఫరెంట్ మెథడ్స్ అడాప్ట్ చేస్తాం. ఆ ఫార్ములా ఏందో మనం నేర్చుకుంటాం.
బాగా అలవాటు ఉన్నాక ఫార్ములా ఆల్రెడీ నోట్ అయ్యింది. పోయిన వారం కొన్ని రాసాం, అవి డెరైవ్ ఆల్రెడీ లాస్ట్ వీక్ లో చెప్పాను. sin x sin ఆల్ఫా అయితే ఆల్ఫా అని ప్రిన్సిపల్స్. ఆ బైజెక్టివ్ అయిన సందర్భాల్లో వచ్చే x కి వచ్చే సొల్యూషన్ మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటాం. దాన్ని రాస్తారు 1 by 1 రాద్దాం. ముందు sin x 0 చేసాం. ఫస్ట్ డెరివేషన్ sin x 0. సో మనకి ఇంటర్వెల్ లో ఉండే సొల్యూషన్ ఏంటంటే -92 + 9. వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ x? x కి వచ్చే ఒక వాల్యూ ఏంటంటే ఏం పెడితే 0 అయింది ఇంటర్వెల్ లో? ఆల్రెడీ రెస్ట్రిక్టెడ్ డొమైన్ అనుకున్నాము. సో దట్ దే ఆర్ బికమ్స్ బైజెక్షన్స్. దాన్ని మనం ప్రిన్సిపల్ సొల్యూషన్ అని అర్థం. x is equal to 0. దీన్ని మనం alpha is equal to 0 అని రాస్తాం. x is equal to alpha, that is 0. With the help of this one, you can write down its general solution as n pi. x is equal to n pi plus alpha. This is some 0. -1 whole power n into alpha 0. General solution రాద్దాం. So this is taken as x is equal to n pi. ఎలా వచ్చిందనేది కూడా నెక్స్ట్ దాంట్లో చెప్తాను. n belongs to integer set. Now we can write as a set. x is equal to n pi such that n belongs to set. This is calling as your solution. దీన్నే మనం జనరల్ సొల్యూషన్ రాస్తాం. Where alpha is a principal solution, that is only one value of x is existing between -9 to +90. That one value of x is calling as principal solution. So that it becomes a bijection. అది బైజెక్టివ్ అయినప్పుడు ఒకదానికి ఒకటి ఉంటుంది. 1 1 అయినప్పుడే ఉంటుంది. అలాగే రేంజ్ కూడా మారకూడదు. రేంజ్ అని మారేదాన్ని ఏం మారదు. Range of sin x is from -1 to 1. There is no change at all in the range. దీనికి ఇంకో ఫార్ములా sin x is equal to sin alpha. Find the general solution of sin x is equal to sin alpha, where alpha belongs to this is equal to some k. K is a value in its range, otherwise there is no solution. And alpha belongs to -5/2 to +5. Alpha is calling as its principal solution. The interval for x value, whenever k is chosen, for each k value there is only one value for alpha. దీనికి general solution right వల్ల రాస్తాం. So solving of this one by using transformation. Sin x minus sin alpha equal to 0. So what is the transformation formula for sin c minus sin d? Transformation formula 2 times of cos x plus alpha by 2 sin x minus alpha by 2 is equal to 0. So this equation becomes 0 whenever sin x minus alpha is equal to 0. Zero means it is n pi, where n belongs to z. So x minus alpha is equal to 2n pi. Therefore, x is equal to 2n pi plus alpha. So remember this one. Already 0 అయినప్పుడు చెప్పాను n pi. ఎందుకంటే ఫస్ట్ క్వాడ్రంట్ మీద రియల్ యాక్సిస్ మీద ఉన్నట్టు x యాక్సిస్ మీద ఉన్నప్పుడు 0 అవుతుంది sin. అలాగే ఇది 0 అవుతుంది. cos x ఎప్పుడు 0 అయింది? What is the solution for cos x is equal to 0? y యాక్సిస్ మీదకి వచ్చినప్పుడు అది 0 ఇద్దాం. దీనికి ఏం రాస్తారు? x is equal to odd multiples of pi by 2. y యాక్సిస్ మీద రాయడానికి ఫస్ట్ pi by 2 తర్వాత 3 by 2. ప్రతిసారి రొటేషన్ లో నీకు ఆ వాల్యూస్ వస్తానే ఉంటాయి. cos x becomes 0 whenever this. So its general solution can be written as 2n plus 1 into 5. ఇక్కడ n అని రాసాం ఇక్కడ వేరేది రాయాలి. I am writing as m. n1 అని రాస్తున్నాను. x plus alpha by 2 is equal to 2n1 plus 1 into pi by 2 such that n1 belongs to set of integers. From this, x plus alpha is equal to 2n1 plus 1 into pi. Therefore, x is equal to 2n1 plus 1 into pi minus alpha. So there are two solutions, 1 and 2. What plus వస్తున్నాం, ఒకటి మైనస్ వస్తుంది. మరి రెండింటికి కలిపి ఒకే సూటిగా రాయాలి. ప్లస్ ఎప్పుడు వస్తుంది? కోఎఫిషియంట్ ఈవెన్ ఉన్నప్పుడు ప్లస్ ఉంటున్నాం.
పై కోఎఫిషియంట్ ఆడ్ ఉన్నప్పుడు మైనస్ ఉంటుంది. కాబట్టి ఈ రెండింటి తీసేసి ఏం రాయొచ్చు జనరల్ సొల్యూషన్. What is the from 1 and 2? What is the common solution from both two? Together we can write from 1 and 2. We can write as x is equal to some common value m pi plus we can write as minus 1 whole to the power of m into alpha, where m belongs to set of integers and sum. When it is even, then equation 1 you will get. When n is odd, then you will get the equation 2. Both together clubbed as into single equation. So this is calling as a general equation for sin x is equal to sin alpha. So remember, sin x is equal to sin alpha, where alpha belongs to minus 90 to plus 90. Your solution is m pi plus minus 1 whole power m alpha, where m belongs to set of integers. If it is even, it turns to equation 1. If it is odd, it turns to the equation 2. Both together written at a single equation. ఈ రెండింటికి కలిపి రాస్తున్నాం. ఈ రెండు విడివిడిగా రాయకూడదు సార్ అంటే రాయొచ్చు. మనం జనరల్ గా ఒకే ఈక్వేషన్ మీద మార్చుతాం. ఇది తప్ప అంటే లేదు సార్, ఇట్లా ప్రాసెస్ కూడా చేయించాం, తప్పు కాదు. బట్ జనరల్ గా ఇది ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. This is the trigonometric equation of the solution sin x is equal to sin alpha. Its general solution can be written as m pi plus minus 1 whole to the power of m alpha, where m is integer. So how many values are possible in integer? Infinite. Therefore, x takes infinite values. Now write down as a solution set. Finally, what is the solution set for this one? That is calling as the general solution. General solution written as one set x, such that x is equal to m pi plus minus 1 whole power m alpha, where alpha belongs to minus pi by 2 to plus pi by 2, comma m belongs to set of. This is your solution set, where alpha is principal solution on right side. So principal solutions are those values should be taken in the restricted domain where sin trigonometric functions are becomes directions. అలాగే cos కూడా రాస్తున్నాను. Cos x is equal to cos alpha, where alpha is belongs to 0 to pi, calling as principal solution. This is the third formula. Cos x is equal to cos alpha, which is equal to k. K belongs to minus 1 to 1. It should be taken k value in its range, otherwise there is no solution for this equation. And alpha belongs to 0 to pi, where alpha is principal solution. Our principal value of x. Then its general solution is x is equal to 2m pi plus r minus alpha, which term. That like it will be transform. Second one, cos x is equal to cos alpha. ఇక్కడ ఉండేదైనా మీ ఫార్ములా నేర్చుకోవడం ఇంకా ప్రొసీజర్ నేర్చుకుంటాం, ఒక్కొక్క దానికి ఏమేమి ప్రొసీజర్ ఫాలో అవుతాం. ఆ ప్రొసీజర్ తోటి నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. ఎంత ఉంటుంది దీంట్లో 5 మెథడ్స్ ఏవి చెప్తాం, 5 or 6 మెథడ్స్ ఉన్నాయి. 6 మెథడ్స్ స్టాండర్డ్. అవి తీసుకోవడం, ఏ ఈక్వేషన్ వస్తే దానికి సంబంధించి ఫార్ములా ఇంప్లిమెంట్ చేయాలి. cos x is equal to cos alpha. The left side is cos x minus cos alpha is equal to 0. Isn't it done? Cos c minus cos d formula. Minus 2 times of sin c plus d by sin c minus d by. ఇవన్నీ రావా, ఒకసారి నేను ఫార్ములా లిస్ట్ అవుట్ చేయొచ్చు. దట్ ఇస్ నాట్ ఏ బిగ్ టాస్క్. నీకు నేను ఇన్నిసార్లు ఎందుకు చెబుతాం అంటే రిపీటెడ్ గా చెప్పే ఉద్దేశం, అది ఎక్కువసార్లు చెప్తేనే నీ మైండ్ లో ప్రింట్ అయ్యింది, లేకపోతే రాదు. బోర్డు మీద ప్రతిదీ రాస్తున్నాం. ఎందుకు రాస్తారు సార్, మీరు ఓవర్గా చెప్పేసి వదిలేస్తారు. రాస్తే కనీసం కంటితో చూస్తాం. మీరు కూడా అన్నిసార్లు రాస్తే అవన్నీ తెలుస్తాయి, మర్చిపోకుండా ఉంటారు, గుర్తుంటాయి. ఏవైతే మనం మర్చిపోతున్నామో ఎక్కువసార్లు రాసుకోవాలి, అది ఎక్కువసార్లు మైండ్ లో రిపీట్ చేయాలి, అప్పుడే గుర్తుంటాయి. అవి తెలిసిన తర్వాత, అవి బేసిక్స్ అని తెలిసిన తర్వాత అవి నేర్చుకోకుండా నువ్వేదో ఫైట్ చేస్తా అంటే గాలి నేల పైన ఎగురుతున్నాడు గాలి, అప్పుడు ఏం చేస్తాం? టీచర్ ఎవరు ఏం చేయలేదు, ఇది చెప్పిన మాస్టర్ ఎవరు అంటారు చివరికి. ఇదన్నా 0 అవ్వాలి, ఇదన్నా 0 అవ్వాలి. ఇందాక చెప్పాం కదా, sin x 0 అవ్వాలంటే ఏం తీసుకోవాలి? n pi. ఇది ఒకసారి 0, ఇది ఒకసారి తీసుకుంటాం.
ఇక్కడ మనం పెట్టేది అండ్ అని పెట్టకూడదు. ఆర్ ఏదో ఒకటి జీరో ఇచ్చారు. ఆర్ sin of x minus alpha by 2 is equal to 0. There are two cases. 0 means x plus alpha by 2 is equal to n1 pi. From this, x plus alpha is equal to 2n1 pi and x is equal to 2n1 pi plus minus alpha, equation 1. Now comes to the second one, where n1 belongs to z, where n1 belongs to z, n1 also belongs to z. So this becomes 0 whenever x minus alpha by 2 is equal to n2 pi, where n2 belongs to z. Therefore, x minus alpha is equal to 2n2 pi, where n2 belongs to z. X is equal to 2n2 pi plus alpha. Equation 2. From 1 and 2 conclude chestam దీన్ని బట్టి. From 1 comma 2. So x is equal to 2m pi plus or minus alpha, where both are even numbers, n1 and n2. Both are replaced by some common number m, where m belongs to z. Both together it written as one single equation. So this is your general solution. 2m pi plus or minus alpha. Cos x is equal to cos alpha. 2m pi plus or minus alpha, where m belongs to z. Now tan x is equal to tan alpha. Sin cos the marks try చేయండి. ప్రిన్సిపల్ సొల్యూషన్ అంటే అర్థమైందంటావా? ఒరిజినల్ డొమైన్ తీసుకోవాలా, రెస్ట్రిక్టెడ్ డొమైన్ తీసుకోవాలా? రెస్ట్రిక్టెడ్ డొమైన్. ఆ రెస్ట్రిక్టెడ్ డొమైన్స్ మొదటి మూడు ఫంక్షన్స్ తెలుసుకుంటే చాలు. sin x closed minus 90 to plus 90, cos x closed 0 to pi, for tan x open minus 90 to plus 90. That is enough for us. మిగతా ఏ వచ్చినా సరే వీటిలో రెసిప్రోకల్ మార్చుకొని మళ్ళీ ఇలాగే అప్లై చేస్తాం. Third one, tan x is equal to tan alpha, fourth formula, where alpha belongs to 0 comma pi by 2, which is equal to k. K may be any real number because its range is capital R. K must be taken in its capital R. Alpha is calling as principal solution. From minus 90 to plus 90 open. The general solution is x is equal to n pi plus alpha. And we got sin x is equal to 0, cos x is equal to 0 into theorem formula. This is a tan. ఎక్కడైనా ప్రాబ్లమ్స్ నీకు tan లో వస్తే డైరెక్ట్ గా క్వాడ్రాటిక్ లో ఉంటే సాల్వ్ చేయి, లేకపోతే sin cos లో మారుతుంది. అనేది చేయొచ్చు. I'm converting in terms of sin and cos. Sin x by cos x minus sin alpha by cos alpha is equal to sin x cos alpha minus sin alpha cos x is equal to 0 divided by this one. Provided cos x is not 0. Provided cos x is not 0. So that is already in the domain. X not equal to minus 90 to plus. This becomes sin of x minus alpha 0. If it is 0, x minus alpha is named as m pi, where n belongs to set of integers. For x is equal to n pi plus alpha. That is not required. N pi plus alpha. So general solution for sin tan x is equal to tan alpha is n pi plus alpha. N pi plus alpha, where n belongs to set of integers. Directly we will get this formula.
రెండు రావా ఒకటే వస్తున్నా ఒకటి ఒకసారి ఇది పట్టించుకోకుండా ఎగ్జామ్ లో ఈ సొల్యూషన్ దాంట్లో పెట్టి సార్ ఈ సొల్యూషన్ ఎందుకు కాదు మీరు ఎందుకు తీసుకోవట్లేదు అని అడుగుతారు. అయ్యా అన్డిఫైన్డ్ అంటే ఆ వాల్యూస్ కి ఏదైనా డిఫైన్ అవుతుందో లేదో కూడా చూసుకోవాలి ఎగ్జామ్ లో సొల్యూషన్ రాసినప్పుడు. ఒకసారి ఫెయిల్ అవుతాయి, ఎందుకు ఫెయిల్ అవుతాయి కూడా తెలిసి ఉండాలి. ఎట్లాంటివి మిస్ చేస్తే పోతాయి. ఈక్వేషన్స్ లో క్యాన్సిల్ ఏం చేయకూడదు, డినామినేటర్ ఉంటే జీరో అవ్వకూడదు. రెండు ప్రైమరీ చూసుకోవాలి. ఫోర్త్ వన్, ఇప్పుడు 4 ఫార్ములాస్ రాసాం. ఫస్ట్ వన్ sin x 0 మనకు తెలుసుకోవాల్సిన ఫార్ములా x is equal to simply n pi, n belongs to z. సెకండ్ ఫార్ములా cos x is equal to 0, x is equal to 2n plus 1 into pi by 2. అన్నిట్లో నేను n రాస్తున్నాను, కంపల్సరీ ఏం కాదు. sin x is equal to sin alpha, where alpha belongs to minus 90 to plus 90, calling as principal solution so that it is defined for is equal to some value in our n pi plus minus 1 whole power n alpha, x is equal to, they are all general solutions. And fourth one, cos x is equal to cos alpha, x is equal to, where alpha belongs to 0 comma pi, that's calling as principal solution, 2n pi plus or minus alpha, where n belongs to set of integers. And fourth one, this one, tan x is equal to tan alpha. Fifth one, correct. Tan x is equal to tan alpha, x is equal to n pi plus alpha, where alpha belongs to open 90 to plus 90. ఈ ఫార్ములా ఈ మొదటి రెండు ఫార్ములాలు బేస్ చేసుకుని ఇవన్నీ డెరైవ్ అవుతాయి. ఫస్ట్ టూ ఫార్ములాస్ నేరుగా తీసుకుని రాస్తాం. అది గ్రాఫ్ ద్వారా కూడా చూడొచ్చు. 0 ఎందుకు అవుతుంది, n పై ఎందుకు రాస్తున్నాం. సిక్స్త్ ఫార్ములా అండ్ స్క్వేర్ ఫార్ములాస్ ఇవన్నీ ఒకటే రకంగా వస్తాయి. 6th 7th 8th. sin square x is equal to sin square alpha, where alpha belongs to open closed minus 90 to plus 90, where alpha is no principal solution. The solution between minus 90 to plus 90 we are named separately principal. With the help of that we can write down using transformation. 1 minus cos 2x by 2, 1 minus cos 2 alpha by 2. So both sides 1 by 2 2 cancel and 1 1 cancel. It becomes cos 2x is equal to cos 2 alpha, where 2 alpha lie between 0 to pi. ఎలాగైతే ఉంటుంది కదా, దీన్ని బట్టి ఇది కూడా ఫిక్స్ అయింది. Therefore your general solution for this one is not for x, it is 2x. 2x is equal to 2n pi plus or minus 2 alpha. Cos x is equal to cos alpha ఫామ్ లో ఉంటే దానికి సంబంధించిన write down general solution for not for x, it is 2x, and for 2 alpha commonly x 2 cancel, x is equal to n pi plus alpha, where n belongs to z. With the help of fourth equation, cos something is equal to cos something, general solution. Left side the value is equal to right side value as n pi plus alpha, where alpha belongs to minus 1 to minus 90 to plus 90 because of sign. ఉండేది ఆల్ఫా ఒక వాల్యూ నండి, దాని తగ్గట్టుగా ఇక్కడ కూడా ఒక వాల్యూ కన్సిడర్. 2x is equal to 2n pi plus or minus 2 alpha, therefore n cancel, n2 cancel, this is n pi. So general solution for this one is, general solution for above equation is x is equal to n pi plus or minus alpha, where n belongs to. అంతేగాని దీనికి సైన్ ఫార్ములా రాయకూడదు. n pi plus minus 1 whole power n alpha తప్పంటే కాదు, రెండు కేసులు రాసుకోవాలి విడివిడిగా. ఒకసారి ప్లస్ ఆల్ఫా, ఒకసారి మైనస్ ఆల్ఫా తీసుకొని విడివిడిగా రాయాలి. అదేనా కరెక్టేనా? దాని కొద్దిగా మోడిఫై చేసి ఇది రాస్తున్నాం. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్ ఒకదాని కూడా మారితే ఆ మైనస్ హోల్ పవర్ ఏం రాయక్కర్లేదు, అంటే ఈ థర్డ్ ఫార్ములా రాయక్కర్లేదండి. ఆ థర్డ్ ఫార్ములాకి ఈక్వలెంట్ విత్ ద హెల్ప్ ఆఫ్ 4. అలాగే cos square x is equal to cos square alpha. Cos square x is equal to cos square alpha. Seventh formula, cos square x is equal to cos square alpha. ఫార్ములా చదవకుండా ఎగ్జామ్ లో మ్యానిపులేషన్ చేయొద్దు. where alpha belongs to 0 to pi is equal to
ఇక్కడ is equal to k అంటే k వాల్యూ పాజిటివ్ అవ్వాలి 0 to 1. నేను రాయట్లేదు మీరు రాసుకుంటారు అనుకుంటున్నాను. This is equal to 1 plus cos 2x by 2. This is equal to 1 plus cos 2 alpha by 2. Again 2 to cancel. It becomes cos 2x is equal to cos 2 alpha. Now write down general solution for not for x is 2x. 2n pi plus r minus 2 alpha. General solution for cos is this one. So again 2 cancel. Again formula is n pi plus r minus alpha, where n belongs to z. It is same as sin, because we can also convert in terms of sin by using 1 minus sin square, 1 minus sin square. 1 minus sin square equal to 1 minus sin square alpha రాయిస్తాం. ఇదే ఈక్వేషన్. అందుకని రెండింటికి ఒకటే ఫార్ములా వచ్చింది. మనం యాజ్ ఇట్ ఈజ్ అలాగే కన్వర్ట్ చేస్తాం. అలాగే tan square x is equal to tan square alpha. And that is your eighth formula. ఇక్కడ sin square alpha by cos square alpha రాసి ఇలాగే రాయొచ్చు. లేదా secant square లో మార్చుకుంటాం. 1 plus secant square x is equal to 1 plus secant square x minus 1 is equal to secant square alpha minus 1. So this becomes cos square x is equal to cos square alpha. 1 cancel, it converted as cos square x equal to cos square. So your answer is same as cos. N pi plus r minus alpha, where alpha belongs to minus 92 plus 9. So is equal to this one. ఇలా రాసుకుని ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు ప్రతిసారి. They are equivalent to this one. Ninth one, two equations ఇస్తే simultaneous equations అంటారు. So equations containing two or more, two trigonometric ratios taken together. Example, sin x is equal to k1, cos x is equal to k2. Where k1, k2 are the values belongs to minus 90%. Example is 1 by 2 అయినప్పుడు ఇది √3 by 2 అయింది. x is equal to 30 తీసుకుంటే k1 1 ఇదేమో √3 by 2. ఇలా ఈక్వేషన్ ఇస్తే జనరల్ సొల్యూషన్ ఏం రాయాలి? Where alpha belongs to taken 0 to 2 pi according to all silver teacups. Both positive taken x value in first quadrant, both negative taken in third quadrant. One positive, sin positive, cos negative, second quadrant రాయాలి x value. Therefore your principal solution alpha not between minus 90 to plus 90 or 0 to pi. You have to take from 0 to 2 pi when the two equations are always considered. Two or more equations ఇస్తే alpha అనేది 0 to 2 pi కనుక్కోవాలి according to all silver teacups. నేను tan theta is equal to some k అని ఇచ్చాను, k3. సో ఈ మూడు పాజిటివ్ అయిన అనుకోం, అప్పుడు x వాల్యూ ఎక్కడ ఉంటుంది? ఫస్ట్ క్వాడ్రంట్ లో ఉంటుంది. ఈ రెండు పాజిటివ్ ఉండి ఇది నెగిటివ్ ఉంది అనుకోం, ఎక్కడ జరిగింది ఇది? ఈ రెండు పాజిటివ్ ఉండి ఇది కుదిరిద్దా? రెండు పాజిటివ్ ఉండవు, రెండు నెగిటివ్ ఉండి ఒకటి పాజిటివ్ ఉంది. cos x negative, tan x negative, but sin x positive. Second quadrant లో x alpha. So alpha must belong to 0, 2 pi. Your general solution is periodic nature. X is equal to 2n pi plus alpha. Write down this as a general solution. Remember this simultaneously. These are the 9 standard formulas in the entire chapter. ఏదో ఒక ఫార్ములా ఎండింగ్ లో వాడాలి. వాడాలంటే ఆన్సర్ sin x is equal to sin alpha లాగాని sin square x equal to sin square alpha అని తెలుసుకోవాలి. దాన్ని మనం అడాప్ట్ చేసుకున్న మెథడ్ ఏంటంటే ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ డిఫరెంట్ మెథడ్స్ మనం చేసిన దాంట్లో ఫస్ట్ మనం ఫ్యాక్టరైజేషన్. ఫస్ట్ ఇదే ట్రై చేయాలని. మెజారిటీ కేసెస్ మీ టెక్స్ట్ బుక్ లో ఉన్న 90% కేసెస్ క్లియర్ అవుతాయి. ఫస్ట్ ట్రై టు ఫైండ్ ద ఫ్యాక్టరైజేషన్. ఎగ్జాంపుల్, sin square x plus 3 sin x plus 2 is equal to 0. What is the factorization of this one? It is a quadratic equation. Therefore, sin x has two factors. With the help of that one, you can write. With the help of these 9 formulas, and you can write down its general solution. So this factorization is sin x plus 1 into sin x plus 2 is equal to 0. Therefore, sin x is equal to minus 1 or sin x is equal to minus 2. This is not possible. It is possible because
Sin x takes from -1 to +1. So this is not possible for sin x. -90 to +90. Sin x is not possible for -2. So that is a rejected case. Then sin x is equal to -1. What is the general solution? Sin x -1 means sin x is equal to -5/2. This is alpha. Alpha is equal to -5/2. So there is a principal solution. What is the general solution of n pi plus -1 whole power n alpha? Therefore, x is equal to n pi plus -1 whole power n alpha value -5/2, where n belongs to set of elements. So this is your final general solution for the trigonometry of this quadratic. One is rejected, other one is taken. So రెండు వస్తే రెండు వేరు రాసి చివరిలో యూనియన్ పెడతాము. There are two possibilities take as union as a general solution. రెండు పాసిబిలిటీ ఉంటే రెండు రాయం, చివరిలో రెండింటిని కలిపి యూనియన్ పెట్టి ఒకసారి. What is your primary method? Factorization. So factor చేసి కనుక్కోవడం ఏమంటారు? Factorization. tan లో ఇచ్చారు sin cos లో ఇస్తే ఫ్యాక్టరైజ్ చేయడానికి వీలుగా ఉండే ప్రాబ్లం. స్టాండర్డ్ గా అడాప్ట్ చేస్తున్నది సెకండ్ మెథడ్. Then the equation before factorization converting into tan square quadratic. Sin square x, any equation of the form sin square x b sin x cos x plus d cos square x plus c is equal to 0. ఈ ఫార్ములా ఉంటే ఎలా ట్రై చేస్తాం? It is possible to convert in terms of the quadratic in tan by dividing by either sin square x or cos square x, provided sin x is equal to 0 is not a solution for this equation. Then dividing by sin square x, if it is cos x is equal to 0, is not a solution for this equation. Then cos square to divide చేద్దాం. Provided cos square x is not a solution, equal to 0 is not a solution. Not dividing by cos square x becomes tan square x plus b into tan x plus d plus c into this becomes secant square x is equal to 0. Converting in terms of tan, a sin tan square x, b tan x plus d plus c secant square x. ఇది sin square తో డివైడ్ చేద్దాం. That is your interest. Sin square or cos square. But they are not solutions for the given equation. 0 చేస్తే సొల్యూషన్ అవ్వకూడదు. అప్పుడు డివైడ్ చేయాలి. b tan x plus d plus c into this is 1 plus tan square x. Now it becomes a quadratic. We can solve for quadratic. మీకు ఒక ఎగ్జాంపుల్ రాస్తాను. One plus sin square x is equal to 3 sin x cos x. డైరెక్ట్ గా ఫ్యాక్టర్ చేయకూడదు సార్ అంటే చేయించాము. Solve this equation. 1 plus sin square x is equal to 3 sin x cos x. Or I can left side you have to take and you can factorize. దీని ఫ్యాక్టరైజేషన్ కూడా చేసుకోవచ్చు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే సెకండ్ డిగ్రీ ఈక్వేషన్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. So but it is try to convert in terms of tan by dividing sin x is equal to 0 పెట్టాను అనుకోం. cos x is equal to 0 సొల్యూషన్ అయితే cos x వాల్యూ 0 అయితే 0 కాదు. cos x 0 పెడితే ఇది 0 అయింది. అదే cos x 0 అయినప్పుడు x వాల్యూ 5/2 అయింది. ఇది 2 అయింది. So cos x is not a 0 is a solution for this. Now dividing by cos square x. Divide with cos square x. అయ్యా మనం ఫ్యాక్టరైజేషన్ చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఏదో క్వాడ్రాటిక్ లో కానీ క్యూబిక్ లో కానీ తెచ్చుకోవాలి. అంటే దీంతో డివైడ్ చేస్తాం. డివైడ్ చేస్తే వచ్చే రిజల్ట్ ఏంటి? This becomes secant square x. This becomes tan square x is equal to 3 tan x. Because one cos is cancelled, sin by cos is tan. Secant square is 1 plus tan square x. This is also tan square x. This is equal to tan x. So left side becomes 2 tan square x. Simplify the left side part. Method 2. Converting of
Any equation in terms of sin and cos, in terms of tan, provided the given equation is a second degree in sin square and cos square and sin x and cos x. Second degree means power should be 2 or more. And parallel. Tan lo marchukoni try cheyochu. More than 1 degree is try cheyochu. Sin cos. This becomes 2 tan square x minus 3 tan x plus 1 equal to 0. You can factorize this one. 2 tan square x minus 2 tan x minus tan x plus 1 equal to 0. 2 into 1. You can factorize. Factorization into 1. So write down its general solution. This becomes 2 tan x is common. Tan x minus 1 minus 1 is common. Tan x minus 1 equal to 0. So factor says tan x minus 1 into 2 tan x minus 1 equal to 0. So first one, tan x is equal to 1. Or tan x is equal to 1 by 2. So 1 by 2 ki man ikkada alpha ane value ekkada teesukovalanu. You can write as tan x is equal to tan alpha, where alpha belongs to minus pi by 2 to plus 5. So this alpha is equal to pi by 4 in this case. మనకి ఇది కనుక్కోవడానికి అవకాశం ఉంది కదా అర్థం టేబుల్ లోని వాల్యూ గా tan x is equal to tan pi by 4. General solution is for x is equal to n pi plus alpha. The second case tan x is equal to half. So 1 by 2 ని మనం టేబుల్ లోని వాల్యూస్ లాగా 30 45 అలా రాయలేనప్పుడు దీన్ని tan beta అనుకుంటాం. Beta is equal. This is equal to tan beta. Tan beta is equal to half. Beta is equal to tan inverse 1 by 2. Write down beta is tan inverse 1 by 2. This is beta belongs to open minus 90 plus. Where it is bijection, we can write as inverse. Here we write on the inverse la write tan inverse or arc tan angle. This is equal to tan inverse 1 by 2 or we can write as arc tan 1 by 2. Arc tan means tan inverse. Arc tan అని కూడా రాస్తారు అనుకుంటా 10 సార్లు. Don't be confused with that one. So general solution is for x is here is n and రాసాం ఇక్కడ వేరేది రాస్తున్నాం m. Both are not necessarily same. M beta, where beta belongs to beta is equal to tan inverse 1 by 2. Where beta is equal to tan inverse 1 by 2. Where m belongs to set of integers. Now total solution or general solution. There is your required general solution. So two values are possible, two sets are possible. Finally write down as here. General solution of the entire equation is n pi x such that n pi plus pi by 4 such that n belongs to z. This is one case. Union, second one, x such that x is equal to m pi plus tan inverse half, where m belongs to set of. This is your total solution or entire solution of this. Two separate factors, write down separately both and finally together recognize one single set. So set of all values of x is calling as general solution. So what is the general solution of this entire equation? This is also one general solution. This is also another general solution. Both together recognize another set total general solution of this entire equation. This is second one, factorization. Two methods. One is factorization, another one is also factorization but dividing into by cos square x or sin square x, wherever it is possible. Third method, transformations. So in transformation kan mundam ee formula ఉన్నప్పుడు చేయించాం. A sin x plus b cos x equal to c. రాస్తున్నాను. దీనికి టూ మెథడ్స్ ఉన్నాయి, మెథడ్ 1 మెథడ్ 2. పోయిన వారం ఒకసారి చెప్పాం, మళ్ళీ రిపీట్ చేస్తాను.
This third method is of the standard of a sin x plus b cos x. Now square lo unnam, this square lekunda. Now we are assuming one as the opposite side, other one is adjacent. So నేను ఆల్ఫా అనుకున్నాను, ఇక్కడ సైన్ దగ్గరనే నేను ఆపోజిట్ సైడ్ అనుకున్నాను. అంటే సైన్ సైన్ గా ఎంత కాస్ కాస్ దగ్గర ఉందాం అడ్జసెంట్ సైడ్, సైన్ దగ్గర ఉన్నది ఆపోజిట్ సైడ్ గా తీసుకోండి. ఈ చాప్టర్ వరకు ఇదే ఫాలో అవ్వడం బెటర్. సైన్ యొక్క కోఎఫిషియంట్ ని ఆపోజిట్ సైడ్ గా, కాస్ యొక్క కోఎఫిషియంట్ ని now dividing both sides by root of a square plus b square. A by square root of a square plus b square into sin x. B divided by root of a square plus b square into cos x equal to c by root of a square plus b square. Now a by sin a square plus b square is nothing but sin alpha. Sin x, this becomes sin alpha. From this diagram, cos alpha is equal to adjacent side by hypotenuse. So we are dividing with hypotenuse. Cos x cos alpha is equal to c by square root of a square plus b square. So the left hand side becomes written as cos of x minus alpha is equal to c divided by root of a square plus b square. So this solution is possible provided this is c by root of a square plus b square lie between minus 1 and plus 1, or you can write as mod c less than or equal to square root of a square. So this entire equation, whether having a solution or not having a solution, depends upon mod c less than or equal to a square. This is condition. ఈ కండిషన్ చూసుకునే అసలు చేయాలో వద్దో డిసైడ్ చేసుకుంటాం. mod c అనే వాల్యూ root of a square plus b square కన్నా తక్కువ ఉండాలి. ఎక్కువ ఉందనుకో దీని సొల్యూషన్ లేదని రాసేస్తాం. ఎప్పుడు చేయాలి? mod c less than or equal to root of a square plus b square. అప్పుడు జనరల్ సొల్యూషన్ ఫర్ cos x is equal to some cos alpha. ఆల్ఫా అలాంటి పెట్టినాం కాబట్టి వేరే పెడుతున్నాం. Cos of x minus alpha is equal to right side c by root over a square plus b square. I am taking this as some cos beta, where beta belongs to open interval 0, 5, which is calling as principal. So solution for x minus alpha, not for x minus alpha, is equal to 2n pi plus r minus beta. Therefore, x is equal to 2n pi plus r minus beta plus alpha, where alpha is equal to tan inverse a by b. And beta is given from that equation. Cos beta is equal to c by root over a square plus b square. Tan alpha is equal to a by b. Where alpha is given by this equation. So this is one method, method 1. Method 1. So what about other method? Both are converting in terms of a quadratic in tan. Write down this one as in terms of tan. As 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2. This is 2 tan x by 2 by 1 plus tan square x by 2. This is equal to 1 minus tan square x by 2 by 1 plus tan square x, which is a quadratic in tan. So this is another alternative. The same equation can be converting in terms of tan. Method 2. నేను చెప్తున్న మెథడ్స్ లో ఒక 5 ఉన్నాయి, నేను 4 చెప్తున్నాను. ఇంట్లో మూడో మెథడ్ అయిపోతుంది. ఫ్యాక్టరైజేషన్ చూడాలి. మోస్ట్ ఆఫ్ ది కేసెస్ ఫ్యాక్టర్స్ తోనే చూడండి. ఆ ఫ్యాక్టర్స్ ఎట్టి పరిస్థితుల్లో నీకు రాదు అనుకుంటే, ఏదైనా ప్రాబ్లం తీసుకొచ్చి నన్ను అడిగావంటే నేను మెథడ్స్ వైజ్ చూస్తాను. 1 రిజెక్టెడ్, 2 సెకండ్ రిజెక్టెడ్. నువ్వు నేర్చుకోవాల్సిన అక్కడ దేనికి ఏమి చెప్పు చూస్తే నీకు వచ్చింది. ఏమి రాకపోతే అన్ని ట్రై చేయాలి. లాస్ట్ మెథడ్ ఏంటంటే రేంజ్, గ్రాఫికల్ గా చేస్తాం. దట్ ఇస్ ద లాస్ట్ ఆప్షన్. తప్పనిసరి పరిస్థితుల్లోనే గ్రాఫ్కి వెళ్తాం తప్ప ముందుగా అదే ప్రైమరీ కాదు. మెథడ్ 2. Write down this equation as in terms of tan as 2 tan x by 2 by 1 plus tan square x by 2 b into 1 minus tan square x by 2 by 1 plus tan square x by 2 is equal to c. Now LCM and simplify. Now it converting in terms of tan x by 2. 2a tan x by 2, b minus b tan square x by 2, c plus c tan square x by 2. Cross multiplication. Now write down in terms of tan square x by 2. Within the brackets c plus b, taking right hand side, minus 2a tan x by 2 plus balance c minus b is equal to 0. Now it is a quadratic, you can factorize. Here onwards factorize. Here onwards you have to follow the factorization. So either factorization is our primary motto. దీంతో కూడా చేయొచ్చు. ఆ ఈక్వేషన్ ఇలా చేయాలా, ఫ్యాక్టరైజేషన్ చేయాలా వద్దా అని కూడా నేను డిసైడ్ అవుతాం.
అంటే ఈ ఈక్వేషన్ రియల్ రూట్స్ రావచ్చు, ఇమాజినరీ రావచ్చు. ఏ కేసులో ఇమాజినరీ వస్తాయి? ఇక్కడ కనుకుంటే డెల్టా చూడొచ్చు కదా, డెల్టా గ్రేటర్ దాన్ 0 ఉండొచ్చు, డెల్టా లెస్ దాన్ 0. ఇప్పుడు లెస్ దాన్ 0 వచ్చిందాం, mod c is more than root over a square. No solution means mod c more than root over a square plus b square. Having a solution అంటే ఇలా చేయాలో వద్దా కూడా అక్కడ డిసైడ్ చేసుకోవచ్చు. ఇలా కనుక్కుంటే దీనికి రియల్ రూట్స్ రావాలని రూల్ లేదు. రియల్ రూట్స్ వస్తాయి mod c less than or equal to root over a square. Otherwise there is no possibility of x which is real. Imaginary రావచ్చు కానీ రియల్ రావచ్చు. So this is a quadratic equation may have real and imaginary roots, depends upon delta greater than 0 or equal to 0, less than 0 is imaginary. First two case real, distinct, real, equal. Distinct ఎప్పుడు వస్తే equal ఎప్పుడు వస్తే అనేది mod c less than or equal to root over a square. ఈ మూడు మెథడ్స్ చూడండి. నెక్స్ట్ ఫోర్త్ వన్ ట్రాన్స్ఫర్మేషన్స్ అని ఉంటారు. sin c plus sin d. అప్పుడు అన్నిటికీ కూడా పవర్స్ 1 ఉంటాయి, యాంగిల్స్ వేరు వేరుగా ఉంటాయి. ఒకటి తీటా ఉంటే ఇంకోటి 3 తీటా, ఇంకోటి 5 తీటా ఉంటాయి. కానీ ఏది కూడా మోర్ దాన్ 1 డిగ్రీ ఉండవు. మోర్ దాన్ 1 డిగ్రీ ఉండవు. sin పవర్ 1 cos పవర్ 1 అలా ఉంటాయి. పర్టికులర్ గా ట్రాన్స్ఫర్మేషన్ చేసేది sin cos కి. tan ఉంటే చెయ్యం. ఒక tan ని చేంజ్ చేస్తారంటే sin theta by cos theta తీసుకుని తెలుసుకున్నాం. tan cot ఇచ్చిన, secant ఇచ్చిన, cosecant ఇచ్చిన sin cos లో మార్చుకుని ట్రై. సో దీస్ ఆర్ ద బేసిక్ 4 మెథడ్స్. ఇది కాకుండా రేంజ్ మెథడ్, గ్రాఫికల్ మెథడ్ ఎప్పుడు గ్రాఫ్కి వెళ్ళచ్చు. మీరు బేస్ మెథడ్ చేసుకోవడానికి ఇది సరిపోతాయి. మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇవే ఉంటాయి. 95% ఇవే, 5% వేరే ఉంటాయి. ఆ ఫ్యాక్టరైజేషన్ రాని నుండి అడిగితే రేపు మాట్లాడదాం. ఈ 4 మెథడ్స్ చూడండి. ట్రాన్స్ఫర్మేషన్స్ అనేది 4th మెథడ్. అప్లికేషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ చేయాలంటే సైన్ కాస్ట్ ఉండాలి, పవర్ ఎంత ఉండాలి, 1 ఉండాలి, అది కూడా సమ్ లో ఉండాలి. అంటే సైన్ ఇంటూ కాస్ట్ ఉన్నా కూడా ట్రాన్స్ఫర్మేషన్, ప్రొడక్ట్ లో ఉన్న సమ్ లో ఉన్న ట్రాన్స్ఫర్మేషన్ తీసుకోవాలి. ట్రిగ్నామెట్రీ రేషియో కూడా పవర్ మోర్ దాన్ 1. చూడగానే మన చేయలేమని అర్థమైపోయింది. ఫస్ట్ ఫ్యాక్టరైజేషన్ చూడొచ్చు, బట్ కన్వర్టింగ్ ఆల్ ఆర్ ఇంటూ సింగిల్ యాంగిల్, సేమ్ యాంగిల్ ఉండాలి. ఫ్యాక్టరైజేషన్ ఎప్పుడు చేస్తాం? అన్ని ఎక్స్ లో ఉంటేనో లేదా x/2 లో ఉంటేనో 2 θ లో ఉంటేనో చేస్తాం. అలా కుదరదంటే ఆల్టర్నేటివ్ వెళ్తాం. అయితే మాక్సిమం మినిమా ఆర్ గ్రాఫికల్ ఆర్ ఫ్యాక్టరైజేషన్ ఆర్ ట్రాన్స్ఫర్మేషన్, ఇట్లా వస్తాం. ఇదే ఆర్డర్ ఫాలో అవ్వండి. ఫ్యాక్టరైజేషన్, సెకండ్ వన్ conversion to trigonometry either by these two methods, and fourth one is transformation, third one is transformation. ఇవే మనం trigonometric equation. తర్వాత రేంజ్, గ్రాఫికల్ మెథడ్స్ వస్తాం. అది లాస్ట్ థాట్. చూడండి, రేపు చూద్దాం.